वहै ॐ शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्राकुजसौम्यजीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। వేద సంస్కృతి పరిషత్ హైదరాబాద్ వారి సాప్తాహిక భానువాసర ఉపన్యాస ధార కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న అందరికీ సాదర నమస్కారములు, స్వాగతం. మనం ప్రస్తుతం చాంద్రమానం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. ఇది మనకిప్పుడు మార్గశిర మాసం వచ్చింది. విశ్వావసునామ సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి మన సంఘ జీవనంలో, మన దైనందిన జీవనంలో కొన్ని ఇబ్బందులతోనే ఆరంభమైనట్టుగా అనిపిస్తుంది. ఏప్రిల్ 24 నాడు తీవ్రవాదుల చర్య కాశ్మీర్లో జరిగింది. ఆ తర్వాత తదనంతర పరిస్థితులు ఇలా ఎన్నో జరిగాయి. మనం జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రీయంగా నేర్చుకుంటూ దానిలోని ఋషులు అందించినటువంటి సూత్రాలని, విజ్ఞానాన్ని మనకి అన్వయించుకుంటూ ఒక మార్గదర్శన శాస్త్రంగా, సూచనా శాస్త్రంగా దాన్ని గ్రహిస్తూ మన జీవనాన్ని సుఖవంతము, సౌకర్యవంతము, ఆరోగ్యవంతము చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి కూడా. ఋషులు అందించిందే అది. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మరి ఈ నడుమ ఈ సంవత్సరం, ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరం వచ్చిన తర్వాత మనకి ప్రమాదాలు, తర్వాత ఈ తీవ్రవాదుల సంఘటనలు జరుగుతున్నాయి. ఒక రకంగా ప్రశాంతమైన జీవనం లేదేమో అనిపిస్తుంది. ఏదో రకంగా ఇబ్బంది వస్తూనే ఉంది. దానికి తోడు ఈ మీడియా ఒకటి మనకి మరొక పెద్ద ఏమంటాం దాన్ని, తలనొప్పి అయింది నిజానికి. ఎవరికి, అందరి చేతుల్లోనూ మొబైల్ ఉంటాయి. ఏ పని ఉన్నా ఉండకపోయినా వెంటనే మొబైల్ తీస్తాము, ఏదో ఒకటి యూట్యూబ్లో చూస్తుంటాము. ఈ క్రమంలో మనకి అన్ని రుణాత్మక, అంటే నకారాత్మకంగా, నెగిటివ్, అది బాగా మనకి ఎక్కువ ఫీలింగ్స్ వచ్చేటట్టుగానే పరిస్థితులు అన్నీ ఉంటున్నాయి. వార్తలు అలాగే ఉంటున్నాయి. ఒక 10-15 ఏళ్ల కింద దైనందిన వార్తలు న్యూస్ పేపర్స్లో మనం చూసుకుంటున్నట్టయితే, లేదా ఆకాశవాణిలో కానీ టీవీల్లో కానీ, అప్పుడు టీవీ ఛానల్స్ ఇన్ని లేవు, ఉన్నప్పుడు మనకి ఈ వార్తలు చూపించడం, మనకి అందించడంలో ఈ నెగిటివ్ వార్తలు ఎక్కువ ఉండేవి కావు. ఏదో ఒకటి అలా ఉండేవి. కానీ ఇప్పుడు అసలు ఈ మీడియాకి ఫోర్త్ ఎస్టేట్ అంటారు దాన్ని మామూలుగా ఇంగ్లీష్లో. ఆ బాధ్యత రాహిత్యము, మరి ఆ బాధ్యతగా పక్కన పెట్టేసి తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కావాల్సిన ఏమంటాం దాన్ని, అందరిలో ఒక గుర్తింపు రావాలనో విపరీతమైనటువంటి దుర్వార్తలని ఎక్కువగా మనకు వినిపిస్తున్నారు. మొన్న జరిగిన ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఇప్పటికీ కూడా, బాంబు బ్లాస్ట్ ఎన్నో రోజులైపోయింది, దానికి సంబంధించినవన్నీ తేలిపోయాయి. ఇప్పటికీ మీరు ఏ టీవీ ఛానల్ తీసి చూసినా మళ్ళీ అవే ముఖాలు. అసలు ఆ ముఖాలని చూపించే దరిద్రం మనం అనుభవిస్తున్నాం. ఆ ముఖాలని మళ్ళీ ఎందుకు చూపిస్తారో నాకు అసలు అర్థం కాదు. అది వాళ్ళకి ఆ మాత్రం కంట్రోల్ లేకుండా, వాళ్ళ మీద నియంత్రణ లేకుండా వ్యవస్థ ఉన్నదంటే ఎంతో బాధేస్తుంది. ఇలా ఉంటే మన దైనందిన జీవితంలో మనకి దాని పరిణామం ఎలా ఉంటుందనేది మనం ఊహించలేము. ఇలా ఉన్నప్పుడు మరి ఇదంతా దేనికైనా కారణం జ్యోతిష్యులే. కాబట్టి మన ఈ ప్రమాదాలు కానీ, మన జీవన విధానంలో ఉన్నటువంటి ఈ అసౌకర్యమైనటువంటి భావనలు కానీ, నకారాత్మక భావనలు కానీ ఏదో గ్రహశక్తుల కారణంగానే జరుగుతుండాలి. ఎందుకంటే మనం వాటన్నిటికీ అధీనులం. కాలము వాటి అధీనంలో ఉంది. సో ఈ కాలం ఎలా గడవాలో ఆ గ్రహశక్తులు, ఆ జ్యోతిష్యులే నిర్ణయిస్తాయి. ఆ జ్యోతిష్యుల ప్రభావం మనం తెలుసుకుంటే మనకి కొంతైనా ఉపశమనం కలుగుతుంది, కొంత ధైర్యం వస్తుంది. ఈ రకంగా మనం ఆలోచించి ఈరోజు మనం ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రమాదాలు, సాధారణంగా మనకి అసలు న్యూస్ పేపర్లు, ఈ మీడియా ఇస్తున్నాయి కాబట్టి అది జరుగుతున్నాయని, ఎక్కువ జరుగుతున్నాయని తెలుస్తుందా, లేదా ఇంతకుముందు కూడా జరిగేవి కానీ ప్రచారంలో ఉండేవి కావా? ఇలాంటిది కూడా మనం ఆలోచించుకోవాలి.
వాడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే అది మాత్రం చూపిస్తాడు. మంచివేవి చూపించరు. అసలు మంచి ఫలితాలు, మంచి విషయాలు ఏవి చూపించరు. ఇవి మాత్రం తప్పకుండా చూపిస్తారు. అంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రపంచంలో మనం ఇప్పుడున్నాం. సామాజిక మాధ్యమాల ప్రపంచంలో ఉన్నాం. మరి మనం ఏం చేయాలి దీనికి? కేవలం జ్యోతిష్ శాస్త్రం దాన్ని వాడుకొని జ్యోతిష్యులు అందించేటువంటి సూచనలను గమనించి మనమేం చెయ్యాలి? మనమేం చెయ్యాలి అనేది కొంచెం మనం ఆలోచించదగింది. మనం చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు, చాలా తక్కువ మందిమే ఉండొచ్చు. కానీ మనం ఎంతో కొంత కావలసిన విధంగా కనుక మన జీవన విధానంలో కొన్ని చేసుకున్నట్టయితే వాటిని మనం జ్యోతిషంలో పరిహారాలు అంటాం. కానీ నిత్య జీవితంలో పరిహారాలే కాదు, మనసుకు శాంతి కలిగించాలా ఏదో ఒకటి చేయడం. అలాంటి మొన్న స్వామి శంకరాచార్య, అదే మన విధుశేఖర భారతి వారు యువతకి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. నేను అది ఆ యూట్యూబ్ 2 గంటల 50 నిమిషాల ఎపిసోడ్ అంతా కూడా నేను పోస్ట్ చేశాను. దాంట్లో ఆయన ఈ విషయాలు చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎలా దీన్ని ఎదుర్కోవాలి, పరిస్థితిని ఎదుర్కోవాలి అని కూడా చెప్పారు ఆయన. యువతకి ముఖ్యంగా బాగా చెప్పారు. ఆ చెప్పిన విధంగా మనం ఇప్పుడు అసలు మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, కాస్త మనకి సౌకర్యవంతంగా, సుఖవంతంగా, మన మనశ్శాంతిగా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆ క్రమంలో భాగంగా మనం ఈరోజు మన ఎందరో మిత్రులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, జ్యోతిష్ శాస్త్రంలో ఈ గ్రహాల స్థితిగతులని మన ప్రమాదాలకి వీటికి అన్వయించి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఈరోజు ఈ జరుగుతున్న ప్రమాదం జరిగాయి, దానికి ఏంటి అనేది అది ఏవో మనం చూసుకోవచ్చు, యూట్యూబ్లలో బోల్డని వస్తూనే ఉన్నాయి. కానీ నేననేది ఏంటంటే అవన్నీ ఎలా వచ్చినా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి, ఈ సంవత్సరం ఈ గ్రహస్థితిలో మనం ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇదే విధంగా ఈ గ్రహస్థితి ఇంకొక 5-6 నెలల తర్వాత ఎలా ఉండబోతుంది, దానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఈ విషయంగా మనం కొన్ని చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా వరకు బృహత్ సంహితలో మన వరాహమిహిరాచార్యుల వారు కొంచెం డీల్ చేశారు. కానీ మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ డీకోడ్ చేసే ఉద్దేశంతో మనందరం కాస్త ఆలోచిస్తే మంచి ఏదో తప్పకుండా జరుగుతుంది. మనందరం కాస్త మంచి ఆలోచించి కలెక్టివ్గా మనం అందరం కలిసికట్టుగా ఆ శక్తులను కనుక ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కొరకు కనుక మనం ఏదైనా చర్యలు తీసుకున్నట్టయితే తప్పకుండా ఎంతో కొంత జరుగుతుంది. ఎందుకంటే కృతయుగంలో అయితే యజ్ఞయాగాలు చేయమన్నారు, త్రేతాయుగంలో అయితే తపస్సు చేయమన్నారు, ద్వాపర యుగంలో ధ్యానం చేయమన్నారు, మరి కలియుగంలో నామస్మరణ చేయమన్నారు. ఇవన్నీ 4ంటిని మనం నామస్మరణ ఒకటే చెయ్యాలి. నామస్మరణ చేయడానికి మనకి అంత అసలు మానసికంగా మనకు ఆ ప్రశాంత వాతావరణం లేనే లేదు. అది తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది? వస్తూనే ఉంటాయి, మాధ్యమాలు ఇలాగే ఉంటాయి, ఇంకా పాడవుతుంది తప్ప దీనికి ఏమి ఉండదు. ముఖ్యంగా ఎన్నో వస్తున్నాయి, అసలు ఏవి చెప్పలేనికే ఇదిగా ఉన్నాయి మనకి. ఆ కారణంగా అవన్నిటిని మనం పక్కన పెట్టి, అవన్నీ ఏ కారణం, అవన్నీ ఏదో గ్రహాల కారణంగానే అవుతాయి. ఆ గ్రహాలు మరి ఇప్పుడు రాహుకేతువులు అనేటైతే వాళ్ళు సింహ కుంభాలలో ఉన్నారు. సో అది కావచ్చు కారణం, అది కూడా కావచ్చు. సో అదంతా మనం తెలుసుకోవడానికి వచ్చిన అందరు మిత్రులు కూడా వాటిని తెలుసుకుని మనం పరిహారంగా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం తెలుసుకోవడం కొరకు జరిగిన సంఘటనలో కొన్ని ముఖ్య సంఘటనలు, మీరు పరిశీలించిన సంఘటనలు ఏమైనా ఉంటే వాటిని చెప్తూ మనందరికీ మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రస్తుత వర్తమాన సామాజిక స్థితిని ముఖ్యంగా ఆధారం చేసుకుని మన జ్యోతిష శాస్త్రాన్ని అన్వయించుకోవడానికి, వాడుకోవడానికి ముఖ్యంగా ఉద్దేశించబడిన ఈ చర్చా కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం. నాకు ఇంతకు ముందే మన పిఎస్ మూర్తి గారు ముందే అడిగారు నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను అని. సో అందువల్ల వారికి ఆరంభంలో వారిది ఆ ప్రజెంటేషన్ చూసుకుని మనం ముందుకు వెళదాం. మూర్తి గారు నమస్కారం, రండి. తమకు నమస్కారం. ఇది ఒక మహోదయులైన సోమనాథ్ శాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు. ఇది నిన్న శాస్త్రి గారు మనకి సర్క్యులేట్ చేశారు, మన జ్యోతిర్వాణి యొక్క వాతావరణ పంచాంగం కూడా. దాంట్లో వారు క్లియర్గా ఈ నెలలో ఎలా ఉండబోతున్నది అని పూర్వచక్రం కూడా దాంట్లో ప్రజెంట్ చేయడం జరిగింది, డాక్టర్ రాజలక్ష్మి గారిది. సో ఇవన్నీ కొంచెం నేను సభాముఖంగా నాకు తెలిసినది పంచుకుందామని ఒక చిన్న పీపీటీ చేయడం జరిగింది, అది నేను షేర్ చేస్తాను.
నాకు తమరు పర్మిషన్ ఇస్తే. ఐ థింక్ పీపీటీ షేర్ అవుతుంది అనుకుంటాను. తప్పక నమస్కారం. అయ్యా సోమనాథ్ శాస్త్రి గారు, పీపీటీ షేర్ అయింది కదా? అయ్యింది సార్. ఓకే. సో ఇప్పుడు మనకు ఈరోజు జ్యోతిర్వాణిలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో రైలు ప్రమాణం కానీ, రోడ్డు ప్రమాణం కానీ, విమాన ప్రమాదాలు కానీ, ఉగ్రవాదుల చర్యలు ముఖ్యంగా విశ్వాస సంవత్సరంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి బేసికల్ గా కొన్ని స్లైడ్స్ లో నేను ఫస్ట్ కారణాలు చెప్పడానికి ప్రయత్నించాను. తర్వాత కొన్ని ప్రీవియస్ ఈవెంట్స్ కూడా తీసుకొని వాటిని ఆ కారణాలను సూపర్ ఇంపోజ్ చేస్తూ అనలైజ్ చేయగలమా లేదా అని చేయడానికి ప్రయత్నించాను. సో అది సభకు నేను షేర్ చేసుకుంటున్నాను. సో అసలు ఫస్ట్ ఈ ఏదైనా ఒక ఎందుకు ఈ హంగామా ఎందుకు క్రియేట్ అవుతుంది? ఒక యాక్సిడెంట్ అంటే అది దైవికంగా కావచ్చు, లేకపోతే క్రియేటెడ్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఈ మనకు డెత్ రిలేటెడ్ హౌసెస్ హారోస్కోప్ లో ఫస్ట్ హౌస్ అసెండెంట్ అది బాగలేదనుకోండి, ఎఫ్లిక్ట్ అయినా కూడా మనకి డెత్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇండివిజువల్ కానీ, అలాగే ఒక నేషన్ కూడా మండేన్ అస్ట్రాలజీలో తీసుకున్నా కూడా. అలాగే సెకండ్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్స్, అవి సెకండ్ అండ్ సెవెంత్ హౌసెస్ మార్క హౌసెస్ కాబట్టి ఆ లార్డ్స్ కూడా వారి యొక్క దశ అంతర్దశల్లో యాక్టివేట్ అవుతాయి. ఈ డెత్ కాజెస్ కి రిలేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ హౌస్ మనకు తెలుసు, థర్డ్ హౌస్ ఈజ్ అగైన్ 8th from 8th హౌస్. సో అది కూడా ఆయుష్ స్థానం కాబట్టి 8th హౌస్ అది కూడా ఆయుష్ తక్కువ అయితే అది కూడా డెత్ స్థానాన్ని చూపిస్తుంది. 6th హౌస్ మనకు తెలుసు రుణరోగ శత్రువు. సో దీనివల్ల శత్రువులు ఎక్కువై కూడా ఒక కంట్రీకి కానీ, ఒక ఇండివిజువల్ కానీ, ఒక ప్రాంతానికి కానీ ఈ యొక్క మరణ శాసనాలు రాయడానికి ఎవరి వలన కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే 12th హౌస్ కూడా హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, సీక్రెట్ ఎనిమీస్ ఉంటారు, మనకు తెలియకుండా హైడ్ అయ్యి మన మీద దండయాత్రలు చేస్తుంటారు. సో దానివల్ల కూడా ఒక డెత్ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్యాచురల్ డెత్ ఏంటి? ఇది ఓకే, ఒక పర్టికులర్ పీరియడ్ లో ఒకరికి లాంగ్ డ్యూటీ అయిపోయినా, అర్ధాయుష్, పూర్ణాయుష్ ఇట్లాంటివన్నీ అయినా చేసినా అది జరగటానికి నార్మల్ గా మనం చూస్తాము. అన్యాచురల్ డెత్స్, యాక్సిడెంటల్ డెత్స్ అవి కావాలంటే మెయిన్ గా మార్స్ రాహు, ఎందుకంటే వాళ్ళు ఇంజరీ, అరగెన్స్, ఎక్సైట్మెంట్, ఎక్స్ప్లోజన్స్ అండ్ సడన్ ఈవెంట్స్ ని వాళ్ళు ఇండికేట్ చేస్తారు కాబట్టి. అలాగే సాట్రన్ ఈజ్ ద సిగ్నిఫికేటర్ ఆఫ్ డెత్ అండ్ లిక్విడేటర్, కర్మ లిక్విడేటర్. సో అందుకే మనం ఆయన్ని యమరాజు అని కూడా అంటాం, శని. సో అన్నలు తమ్ముళ్ళు ఇద్దరు కలిసారంటే ఇంకా మన వల్ల ఏం కాదు. సో తర్వాత సన్ను, మార్స్, సాట్రన్, ఇఫ్ దీస్ ఆర్ mixed with malefic planets, it indicates the unnatural death either by fire, poison, shock, electric shock or suicide or something like that. Okay, ఇవి malefic planets కాబట్టి వీళ్ళ యొక్క అసోసియేషన్ ఉంటే కనుక ఇది అవుతుంది. లేకపోతే అంటే కొంచెం నేను మళ్ళీ అది కొంచెం డిసైఫర్ చేశాను. సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఎలా ఈ గ్రహాలు వాటి మీద కారకత్వాలు చూపిస్తాయి అంటే, మార్స్ సేనాధిపతి, ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ వార్. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వార్ డిక్లేర్ చేస్తుంటారు. సో నేషన్ చార్ట్ లో కానీ, టీ ట్రాన్సిట్ లో కానీ మార్స్ ప్రజెన్స్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, అప్పుడు అగ్రెషన్, మిలిటరీ యాక్షన్, కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మార్స్ కేతు కంజంక్షన్, అందులో ఈ కంజంక్షన్ కనుక లియో సైన్ లో ఉంటే అది వార్ లైక్ సిచ్యువేషన్ ని, గ్లోబల్ టెన్షన్స్ ని, టెర్రరిస్ట్ అటాక్స్ ని, మిలిటరీ ఆపరేషన్స్ ని ఇండికేట్ చేస్తుంది. మార్స్ విత్ రాహు కేతు వాళ్ళు కనుక ఇద్దరు కానీ కేంద్రాస్ లో కానీ ఆపోజిషన్ లో కానీ ఉంటే కనుక
ఇద్దరు విడివిడిగా ఉంటేనే ప్రాబ్లము, ఇద్దరు కలిస్తే మరీ ప్రాబ్లము. నెక్స్ట్ రాహు అండ్ సాటర్న్ కాంబినేషన్. రాహు అండ్ సాటర్న్ కాంబినేషన్ లో రాహు ఈస్ ఫర్ డిసెప్షన్, షాడో యాక్టివిటీస్ కి, విదేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి ఆయన కారణభూతుడు అవుతాడు. అందువల్ల కోవర్ట్ ఆపరేషన్స్ అంటే గుంభనమైనటువంటి ఆపరేషన్స్ చేసేసేసి వేరే కంట్రీ మీద విచ్ఛిన్న శక్తుల్ని ప్రేరేపించడానికి రాహు ఉపయోగపడతాడు. సో దానివల్ల జియో పొలిటికల్ రీఅలైన్మెంట్స్ కూడా జరుగుతాయి. సో అండ్ దెన్ సాటర్న్ అండ్ రాహు వాళ్ళు తామసిక్ ప్లానెట్స్ కాబట్టి దే ఇంబైబ్ ప్రోత్సహిస్తారు, టెర్రరిజం ని ప్రోత్సహిస్తారు. బికాస్ టెర్రరిజం ఈజ్ ఒక తామసికమైనటువంటి చర్య కాబట్టి దానికి ప్రోద్బలం చేసేది సాటర్న్ అండ్ రాహు. వీళ్ళిద్దరూ కనుక కలిస్తే అనార్కియల్ కండిషన్స్, నిహిలిస్టిక్ ఫిలాసఫీ గెట్స్ యాక్సెప్టెడ్. రిలీజియస్ ఫండమెంటాలిజం కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళిపోతుంది. ఏదైతే దాన్ని ఏమంటారు ఫ్యానటిజం, రిలీజియస్ ఫ్యానటిజం అన్నది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ కలిస్తే. సో అండ్ దే ఆర్ వెరీ క్రూయల్. వాళ్ళ పర్పస్ ఏంటి? చంపాలి, ఎనిహిలేట్ చేయాలి ఒక ప్రాబ్లమ్ ని. సో సాటర్న్ అండ్ మార్స్ కంజంక్షన్ దాంతో కూడా ఉంటే ఇంకా ఒక కొన్ని నెలల ముందే మనము ఈ సాటర్న్ అండ్ రాహు కంజంక్షన్ ఉంటే మనము ఇండికేషన్స్ గమనించేస్తే, బికాస్ మార్స్ అన్నది అంగారకుడు ఇగ్నిట్ చేస్తాడు, అగ్నికి ఆజ్యము తోడైనట్టుగా ఆయన ఇగ్నిట్ చేయడం వల్ల ఇంకా అది ప్రాబ్లం వస్తుంది. అది కాకుండా సన్ ఆర్ రాహు రోహిణి నక్షత్రం ఉంటే ఆర్ తారస్ రాశిలో కనుక ఉంటే అది ఆల్వేస్ ఇండికేట్స్ వార్ ఆర్ వార్ లైక్ సిచ్యువేషన్. ఇకపోతే రెట్రోగ్రేడ్ మార్స్ అండ్ సాటర్న్ దే ఆర్ మోర్ సినిస్టర్ అండ్ డెడ్లీ అండ్ దే గివ్ ది మాక్సిమం డ్యామేజ్. రెట్రోగ్రేడ్ మార్స్ అండ్ సాటర్న్ ఇద్దరు కలిస్తే ఎఫ్లిక్షన్ టు సన్ అండ్ మూన్ అంటే రాజుకి మరి క్వీన్ కి ఇద్దరికి కనుక ఎఫ్లిక్షన్ కనుక వస్తే సన్ అండ్ మూన్ వాళ్ళ కనుక వస్తే అండ్ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ కనుక వాళ్ళ మీద ఉంటే ఇట్ సిగ్నల్స్ ది acceptance of all these terrorist activities. And Rahu, Saturn, Sun, Moon, if they are joined together in a Rasi, then we know that presence. వాళ్ళ అక్కడ ఒక చోట ఉన్నారంటే ఏదో ప్రాబ్లం రాబోతుందిరా అని మనం ట్రై టు అండర్స్టాండ్ దెమ్. ఇక మిగతా ప్లానెట్ కట్టినాయనుకోండి వాటితోటి ఇట్ క్రియేట్స్ కేయాస్. ఆ తర్వాత డిగ్రీస్ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ ప్లానెట్స్ కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి ఎంత దగ్గరలో ఉంటే మనకు అంత ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో కానీ వార్ లో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఎక్లిప్సెస్ అంటే సూర్య చంద్ర గ్రహణాలు ఏదైతే ఉంటే వాటి యొక్క ఎఫెక్ట్ మనం ఐ థింక్ సౌనా శాస్త్రి గారి చంద్రగ్రహణం అప్పుడు ఈ టాపిక్ ఇచ్చారు. మనం అప్పుడు అనుకున్నాం 6 months బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అపియరెన్స్ ఆఫ్ ఏ గ్రహణం, ఫుల్ గ్రహణం కనుక అయితే సంపూర్ణ గ్రహణం అయినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ 6 months లోపల ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఇట్లాంటి వాళ్ళ అసాసినేషన్ జరిగిందంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అది సంభవించింది అని ఆ కారణం కూడా మనము జ్యోతిష్య పరంగా మనం అట్రిబ్యూట్ చేసాం. అలాగే బెనిఫిట్ ప్లానెట్ లైక్ జూపిటర్, వీనస్, మెర్క్యూరీ వాళ్ళు ఈ టైంలో సెకండరీ రోల్ అయిపోతుంది వాళ్ళకి ప్రొటెక్టివ్ షీల్డ్ ఏమి ఉండదు. ఈవెన్ జూపిటర్ కూడా అప్పుడు జూపిటర్ కనుక ఎఫెక్ట్ అయితే గురుచండాల యోగం అయిపోతుంది. తర్వాత అలాగే ఈ పెయిరీ సైన్స్ ఏమన్నా ఎయిరీస్, లియో, సాజిటేరియస్ దే ఆర్ బేసికల్లీ లింక్డ్ టు వార్ అండ్ లీడర్షిప్. ఇక్కడ కనుక ఏమన్నా పాపగ్రహాలు ఉంటే ఇమీడియట్ గా ద ట్రిగర్స్. సో వార్ లైక్ సిచ్యుయేషన్. సో పొజిషన్ ఆఫ్ సన్ అండ్ మాలఫిక్ ఆర్ బెనిఫిక్ ఆస్పెక్ట్స్ కనుక సన్ మీద ఉంటే వార్ కానీ వార్ లైక్ సిచ్యువేషన్. అలాగే సన్ 6th house లో ఉండి మాలఫిక్ ప్లానెట్స్ లైక్ మార్స్, రాహు ఆర్ సాటర్న్ దాని మీద ట్రాన్సిటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా బార్డర్ క్లాసెస్, సీరియస్ బార్డర్ క్లాసెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సన్ 7th house లో ఉంటాడు అండ్ ఆయన మీద మార్స్ మాలఫిక్ ఆస్పెక్ట్ అనుకుంటే ఛాన్సెస్ ఆఫ్ వార్, ఎందుకంటే 7th house వార్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అలాగే సాటర్న్ ఇంటూ రోహిణి నక్షత్ర వార్ అండ్ కమ్యూనల్ రైట్స్. సాటర్న్, రోహిణి ఆర్ తారస్ డేంజరస్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాటన్నిటిలోనూ సాటర్న్ రోహిణి నక్షత్రంలో ఉండటం జరిగిందనమాట. సో అలాగే మార్స్ అండ్ సాటర్న్ కలిస్తే కూడా వార్ ఆర్ వార్ లైక్ సిచ్యువేషన్. రెట్రోగ్రేడ్ మార్స్
అది ఇందాక అనుకున్నాము, ఇట్ ఈస్ ప్రీ కర్సర్ ఫర్ ఈవిల్ ఈవెంట్స్ అండ్ ప్రీ కండిషన్ టు అవుట్ బ్రేక్ ఆఫ్ వార్. రెట్రాగ్రేడ్ అండ్ మార్స్ కలిస్తే deadly combination, maximum damage. And war is caused also when Saturn, Mars, Rahu are together, are expecting each other, or are in cameras from each other. ఇక వీళ్ళు కనుక కాకుండా వీళ్ళతో పాటు రాహు కేతు ట్రాన్సిట్ కనుక రోహిణి నక్షత్రంలో ఆ పీరియడ్ లో ఉంటే ఇక అది వార్ లైక్ సిచ్యువేషన్ కి దారి తీస్తుంది అని చెప్పేసి చెప్తున్నాము. ఈ పద్మ పురాణంలో కూడా మనకు అంటే అది జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు దశరథ మహారాజుకి వశిష్ఠ మహర్షి వాళ్ళందరూ ఈ రోహిణి నక్షత్రంలో సాటర్న్ తారస్ లో 10 degrees 20 degrees వచ్చారు, వార్ ఈస్ గోయింగ్ టు కమ్, బీ కేర్ఫుల్ అని దశరథ మహారాజు కూడా అప్పుడు చెప్పడం అయింది. అలాగే ఎప్పుడైతే మనం వరల్డ్ వార్ 1914-18 లోను 39-45 లోను ఈ 2 వరల్డ్ వార్స్ లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు సాటర్న్ రోహిణి నక్షత్రంలో ఉంది. అలాగే 1971 వార్ లో కూడా విత్ పాకిస్తాన్ ఉన్నప్పుడు సాటర్న్ వాజ్ అగైన్ ఇన్ రోహిణి నక్షత్ర. సో ఇవన్నీ సమ్ డేటా ఐ హావ్ గివెన్. క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగినప్పుడు కూడా సాటర్న్ రాహు రోహిణి నక్షత్రంలో, సాటర్న్ తారస్ లో ఉండటం జరిగింది. అలాగే ఇండో పాక్ వారి చెప్పాను ఇందాక. అలాగే 2002 జూలై 22 వరకు 2002 వరకు సాటర్న్ తారస్ లో ఉన్నప్పుడు అర్త్క్వేక్ రావడం, పెహల్కా ఎపిసోడ్ జరగడం. తర్వాత 11 సెప్టెంబర్ ఎవ్రీబడి నో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్. సో ఇది ఆ రోజున వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ ఉన్నప్పుడు 11 సెప్టెంబర్ 2001 న్యూయార్క్ లో మార్స్ కేతు చూడండి కలిసి ఉన్నారు. అలాగే మూన్ రాహు జూపిటర్, సో మూన్ టోటల్ గా ఎఫ్లిక్ట్ అయి ఉన్నాడు. సాటర్న్ అగైన్ హ్యాస్ 4th aspect on sun, and Saturn is again in Rohini Nakshatra. So Saturn in Rohini Nakshatra, అది కనుక చూస్తే ఆ చార్ట్ మనం, సో Mars and Ketu are together in Sagittarius Rasi, 4th house, and 4th house represents the house of property and buildings. That is why WTC was totally smashed into bits and pieces. And Mars and Ketu are 5 on destruction. So Sagittarian sign is again Vardhusha Rasi. And Ketu is also, I mean, with moon, he made all the spy activities, secrecy activities. So that is a conspiracy hatched by some, the anti-terrorist people. So, and then రాహు ఆ రోజున రాహు 4th house లో యాస్పెక్ట్ చేస్తున్నారు. అంటే రాహు ఇది ఒక రాశాను. సో అందువల్ల అండ్ జూపిటర్ ఏమైపోయాడు, ఫండమెంటలిస్ట్ అయిపోయాడు. అండ్ రాహు బీయింగ్ ఎయిరీ సైన్ ఈజ్ ఆల్సో ఎయిరీ. ది అటాక్ కేమ్ ఫ్రమ్ ద ఎయిర్ అని చెప్పేసి మనం అది అనాలిసిస్ చేయడం జరిగింది. సో జూపిటర్ ఈజ్ అఫ్లిక్టెడ్ బై రాహు, మార్స్ అండ్ వీనస్. సో అందువల్ల జూపిటర్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సో సన్ 12th house లో ఉన్నాడు, స్క్వేర్డ్ బై Saturn. సో డిగ్రీ వైజ్ సన్ అండ్ Saturn ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో దట్ వాజ్ ది ప్రాబ్లం. సో అండ్ అప్పుడు యుఎస్ లగ్న జెమిని ఉండింది. సో అందువల్ల అండ్ ఇట్ వాజ్ దట్ లగ్న ఈస్ టోటల్లీ 12th house is affected by Saturn. So this is about WTC attack astrological analysis. అండ్ దెన్ మొన్న రీసెంట్ గా పెహల్గామ్ అటాక్ అది కూడా చూస్తే ఎఫ్లిక్టెడ్ రాహు అప్పుడు దాంట్లోను. సో అందువల్ల రాహు షాడో యాక్షన్ చేస్తాడు కాబట్టి he was under intense pressure from Saturn and Venus and debilitated Mars totally debilitated. So and he is aspecting the moon. So it ended in mass trauma and emotional upheaval. Moon was malefic. So he created unrest and emotional unrest because of that. తర్వాత దానికి మనం కాన్సిక్వెంట్ గా ఆపరేషన్ సింధూర్ చేసాము. అది ఫుల్లీ సక్సెస్ఫుల్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ క్యాప్రికాన్ అసెండెంట్ అవడం వల్ల ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ రేదర్ దాన్ క్విక్ రిజల్యూషన్. తర్వాత డెబిలిటేటెడ్ మార్స్ అగైన్ క్యాన్సర్ లో ఉండటం వల్ల ఏమైంది, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపోజిషన్ ఫ్రమ్ ది ఆపోనెంట్స్. వాట్ ఎవర్ స్ట్రైక్స్ వీ హ్యావ్ డన్ మనం తిట్టుకోవటము, లేకపోతే ఆ స్ట్రైక్స్ అన్నవి ఇన్ డిఫరెంట్ వేలో ప్లాన్డ్ వేలో వాళ్ళు చేయడము.
అండ్ దే వర్ వెరీ స్ట్రాంగ్. డ్రోన్స్ ఏది మనం ఫోటోలు తీసుకునేది, మ్యారేజ్లో పెళ్లిళ్ళలో ఫోటోలు తీసుకునే డ్రోన్స్ వాళ్ళు పెద్ద లెవెల్లో లార్జ్ స్కేల్లో పెద్ద బాడీస్ వాడి దాంతో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం అంటే అది చాలా అనూహ్యమైనది, అన్ఎక్స్పెక్టెడ్ మనకి. వాళ్ళు దాని మీద అటాక్ చేయడం అనేది ఆ రోజు ఇన్ఫాక్ట్ నేను 7th May నాడు ఐ వాజ్ ఇన్ జస్ట్ ఐ విల్ షేర్ ది స్మాల్ పాయింట్. సో ఆ రోజు నేను అక్కడ దీంట్లో ఉన్నాను, ధర్మశాల పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది అక్కడ, ఏషియాలో బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం. అక్కడ సమ్ మ్యాచ్ వాజ్ గోయింగ్ ఆన్. 1 o'clock కి మ్యాచ్ ఓపెన్ అయిందండి. వెంబడే one drone surfaced. They had to cancel the match. We were in Chinmaya mission, so we were asked to start immediately and go to Delhi. It was a blackout at 7 o'clock. Because 7 o'clock again another drone came looking at the lights in the stadium. So దానివల్ల అలాంటి వాళ్ళు అటాక్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, అన్కన్వెన్షనల్, అన్ట్రెడిషనల్ అటాక్స్ కాకుండా ఇట్లా మోడర్న్ మెథడ్స్ లో, మోడర్న్ వార్ఫేర్ ఏదైతే ఉందో టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు ఇలా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ లైక్ అండ్ ఆల్సో కంజంక్షన్ థర్డ్ హౌస్ లో వీనస్, మెర్క్యూరీ, రాహు పొజిషన్ లో ఉంది. ఆ కంజంక్షన్ వల్ల ఏమైందంటే మన మీద మ్యానిపులేషన్, వాళ్ళు మ్యానిపులేట్ చేయటము, బ్యాడ్ ప్రాపగాండా ఇదంతా మనం క్రియేట్ చేసామని చెప్పి దానికి చాలా మనకు అలాంటి కారణాలు మన మీద ఆపాదించడం జరిగింది. సాటర్న్ రాహు కంజంక్షన్ పైశాచిక యోగం కూడా ఉంది. అందువల్ల దిస్ ఇస్ ఎ వెరీ డిస్ట్రక్టివ్ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ at that point of time. So this is the analysis of Operation Sindoor. Also, though we won, but it was little very difficult for us to win, and there were foreign influences, hidden threats and all are there. Because of that, it led to potential cancellation also. So then, it was a railroad accidents వస్తే ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇండివిజువల్ మీద కానీ మండే నాస్టెక్స్ మీద కదా, మార్స్, సాటర్న్, రాహు అండ్ కేతు are associated with mishap. Mars, we know the planet of aggression. Saturn is a slow-moving planet. If a hardship happens, it continues and it goes into chronic nature of injuries and gives a lot of negative aspects down the line. Rahu and Ketu, they give the sudden, unexpected karmic events that, weak lagna. That is also a problem. So, for the railroad air accidents. And the 8th house, 6th house, 12th house, we have already discussed about that. But when a particular individual gani, that accidents transit time lo gani, dasha periods gani, malefic planets or the lord house of the 6th, 8th, 12th house is going to activate ante manaki ee timing of accidents appudu jarugutayi. Slow moving planets like Saturn, Rahu and Ketu, all sensitive points lo unte బర్త్ చార్ట్ లో ఈ ఇనిషియేటివ్స్, ఈ యాక్టివిటీస్, ఈ ఈవెంట్స్ ఇనిషియేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అంగారక యోగ అయితే సడన్, షాకింగ్ అండ్ సమ్ టైమ్స్ వైలెంట్ మిస్టేక్స్ జరుగుతాయి. మార్స్, సాటర్న్ ఎఫ్లిక్షన్ దట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. దీనికి ఈ ఎయిర్ ఇండియా ఫైర్ యాక్సిడెంట్ తీసుకున్నాము. మార్స్ కంజంక్ట్ కేతు ఇన్ లియో, దట్ ఇండికేటెడ్ వైలెంట్ ఈవెంట్. అండ్ దెన్ నాతో వాళ్ళు లియోలో ఉండటం వల్ల ఇట్ ఎఫెక్టెడ్ ది గవర్నమెంట్ అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ. అండ్ మార్స్ కేతు కంజంక్షన్ చాలా డేంజరస్ కాంబినేషన్. బికాస్ ఆఫ్ దట్ వైలెన్స్ హ్యాస్ హ్యాపెండ్. కేతు has become, because he is atlas, entire the incident or investigation has become directionless. In the common assessment that definitely because of the negative propaganda or the bubbling propaganda given by the fourth estate. And so this is about Air India fire accident. Appudu ascendant at Libra, square to moon, and grand cardinal cross was there between ascendant, moon, Saturn, Neptune, Jupiter and Mercury. So this has indicated volatility
అండ్ 11th రూల్ ప్రాబ్లం అవటం వల్ల 11th హౌస్ రూల్స్ ఈ స్కై అండ్ ఎయిర్ స్పేస్ కాబట్టి అక్కడ ఈ యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం వచ్చింది అని చెప్పి మనము అనుకున్నాము. సో మన ఇండియా చార్ట్ లో మూన్ ఏమో మంచి పొజిషన్ లో లేకపోవడం వల్ల ఎమోషనల్ డిస్టెబిలిటీ వచ్చింది బికాస్ ఆఫ్ దట్. అండ్ దెన్ సాటర్న్ ఆపోజ్ టు అసెండెంట్, హెవీ కన్ఫ్యూషన్ అండ్ స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అవటము ఇవన్నీను. సో దెన్ మనం ఎట్లా హౌ వీ కెన్ అవాయిడ్ దీస్ ఇన్సిడెంట్స్ అండ్ హౌ వీ కెన్ ట్రై టు ఇన్ అడ్వాన్స్ ప్రెడిక్ట్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి. జరిగింది ఏదో అయిపోయింది, అదంతా హిస్టరీ. బట్ ముందర గడ్డుకాలం ఉన్నప్పుడు ఎలా మనం చేయాలి అంటే మెయిన్ గా ఈ 2 అస్ట్రాలాజికల్ టూల్స్ నేను తీసుకున్నాను. సంఘట చక్ర మనకు తెలుసు, అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అది మనం ఈజీగా మనం దానివల్ల ఈ క్రైసిస్ ప్రోన్ పీరియడ్స్ నుంచి ఆ డిఫరెంట్ పీరియడ్స్ నుంచి ఎట్లా కమ్అట్ కావచ్చు, ఎట్లా బయటికి రావచ్చు అని మనకు ఈ సంఘాట చక్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ముందరే. ఇది బోత్ నేటల్ చార్ట్కి మండే నెస్ట్రాలజీకి మనం అప్లై చేస్తాము. ఇది వార్డ్స్, ఎర్త్క్వేక్, ఎనీ హార్డ్షిప్స్ ఇది మనం వాడతాము. ఇది ఎట్లా చూస్తాము, వేద ఎక్కడ ఏ నక్షత్రానికి ఏ ప్లానెట్ కి వేద ఉంది, ఏ రాశిలో వేద ఉంది అది చూసి ఆ వేద ఎలాంటి వేద అని చెప్పేసి మనము ఇది నిర్ణయించవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ సంఘట చక్రాసు, నక్షత్ర సంఘట చక్ర, రాశి సంఘట చక్ర. నక్షత్ర సంఘట చక్రాలో మనము 27 నక్షత్రాలను తీసుకొని ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ లో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి దే ఆర్ కనెక్టెడ్ బై ది ప్లానెట్స్, ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ త్రూ ఏ డయాగ్రామ్. సో ఆ ఏ ప్లానెట్ కి ఏ ప్లానెట్ వేద కలిగజేస్తుంది, ఏ నక్షత్రంలో ఉన్నది, ఆ నక్షత్రము దాని ఆపోజిట్ నక్షత్రానికి ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది, దానివల్ల మనం ఈజీగా గమనించవచ్చు. రాశి సంఘట చక్రాలో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద 12 zodiac signs dividing into 3 groups and 4 signs each and how they interplay among them. దాని ప్రకారంగా మనము రాశి సంఘట చక్ర యొక్క ఫలితాలను మనం అనలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దిస్ ఈస్ ది నక్షత్ర సంఘట చక్ర. బేసికల్లీ 1 to 27 నక్షత్రాలు ఆర్ ప్లేస్ లైక్ దిస్. సో ఇక్కడ చూడొచ్చును ఈ సాటర్న్ ఈజ్ ఆస్పెక్టింగ్ ది మార్స్. సో సాటర్న్ ఈజ్ ఇన్ 3rd, అగైన్ రోహిణి. సో మార్స్ ఈజ్ ఇన్ 26th nakshatra. సో లగ్న మూన్. సో దిస్ ఈస్ ద టిపికల్ ఇది 15th May 2021 తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు చాలా ఇన్సిడెంట్ ఇట్లాగే మనకు 21 లో జరిగినాయి. అప్పుడు మార్చ్ లో ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. సో 26th April to 17th May వరకును మార్చ్ కి సాటర్న్ కి వేద ఉంది. ఇక్కడ మార్చ్ కి ఇది మార్చ్ ఈజ్ ఇయర్, సాటర్న్ ఈజ్ ఇయర్. సో మార్చ్ టు సాటర్న్ వేద ఉంది. అలాగే ఇది డిగ్రీ వైజ్ 19 degrees లో ఉంది. సో ఇకపోతే అప్పుడు ఏం జరిగింది, COVID-19 సెకండ్ వేవ్, ఇజ్రాయెల్ పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్, తజికిస్తాన్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ అప్పుడు నోటీస్ చేయడం జరిగింది. అలాగే మెక్సికో మెట్రో ఓవర్ పాస్ ఒకటి పడిపోయింది, టక్టే సైక్లోన్ వచ్చింది, ఇండోనేషియన్ సబ్మెరైన్ సింక్ అయింది. ఇది వరల్డ్ ఈవెంట్స్ ఇలా జరిగినాయి. సో అప్పుడు కూడా చాలా అది డేంజరస్ సిచ్యువేషన్ అయింది. సో ఇది రాశి సంఘట చక్ర, ఇది 12 రాశులు ఇలా ప్లేస్ చేస్తాము. ఏ రాశి ఆ పర్టికులర్ దాంట్లో ఎలా వేద వేద ఫర్ మూన్, మార్స్, రాహు అండ్ సాటర్న్ ఇట్ బ్రింగ్స్ ది వార్ అని చెప్పేసి మనము చూస్తున్నాము. సో అలాగే నెక్స్ట్ కూర్మచక్రాలో మనం ఈ 27 కన్స్టలేషన్ టార్టాయిస్ మీద మనము ప్లేస్ చేస్తాము. టార్టాయిస్ యొక్క హెడ్, టెయిల్, వాటి లెగ్స్, వాటి ప్రకారంగా. సో ఇది అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్, ఎక్కడ ఈవెంట్ జరగడానికి ఆస్కారం ఉంది, లొకేషన్. సో ఇవి మనం సెంటర్, ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో 3 నక్షత్రాలను ప్లేస్ చేసి 9 డైరెక్షన్స్ లోను మనం ఇది చూస్తాము. దిస్ ఈజ్ హౌ ది కూర్మచక్ర ఈజ్ బిల్ట్. సో దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ south west, all these 4 directions. Now this Kurmachakra is can be superimposed either on the map of the world or country or a province or district. అది సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు మనము ట్రాన్సిట్ లో ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఆ డైరెక్షన్
సౌత్ వెస్ట్ లో ఏ గ్రహం ఉంది, సౌత్ లో ఏ గ్రహం రూలరు, ఈస్ట్ ఏ గ్రహం రూలరు, ఆ ప్రకారంగా ఆ ప్లానెట్ ఆ పర్టికులర్ నక్షత్ర వేదా ఉందా లేదా అని చూసి మనం డిసైడ్ చేస్తాము. దిస్ ఈజ్ ఆన్ ఇండియన్ మ్యాప్ హౌ దిస్ కూర్మ చక్ర ఇది ఇంపోస్ట్ ఈస్ట్ సైడ్ అంటే ఈ ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రాలు వస్తాయి. నార్త్ వెస్ట్ సైడ్ అంటే మూన్ రూల్స్ ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట. సో ఇలా ఇది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇకపోతే అదే ప్లానెట్స్ అండ్ డైరెక్షన్ చెప్పాను. సన్ ఈస్ట్, మూన్ నార్త్ వెస్ట్, మార్స్ సౌత్, మెర్క్యూరీ నార్త్, జూపిటర్ నార్త్ ఈస్ట్. ఇది మనం వాస్తులో కూడా ఇవే డైరెక్షన్స్, ఇవే ప్లానెట్స్ మనం వాడతాం కదా. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉత్తర ఫల్గుని హస్త చిత్త ఉందనుకోండి, అప్పుడు కంట్రీస్ ఎఫెక్టెడ్ ఆర్ ఫస్ట్ కళింగ దేశం అంటే ఒరిస్సా ఏరియా. అలాగే స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు ఉన్నాయనుకోండి, అది ఎఫ్లిక్టెడ్ పోర్షన్ అయితే కనుక అవంతి అంటే గ్వాలియర్, ఉజ్జయిన్ ఆ ఏరియా. సో ఇట్లా ఇవి పాత పేర్లు దీనికి మనకు మనం దీంట్లో ఉంది. మనము మండేన్ అస్ట్రాలజీలో వీ హ్యావ్ ది న్యూ నేమ్స్ అండ్ టైమ్స్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ హౌ దట్ ఇండియన్ మ్యాప్ మీద అలా వరల్డ్ మ్యాప్ మీద ఇలా మనం సూపర్ ఇంపోజ్ చేసుకొని చూసుకుంటే ఇప్పుడు ఈ నక్షత్రాలు ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ అమెరికన్ పార్ట్ ఈజ్ గెట్స్ ఎఫెక్టెడ్ వెస్ట్. సో ఇక్కడ ఏదైనా ఎఫ్లిక్షన్ ఉంటే కనుక నార్త్ ఈస్ట్ పార్ట్ ఆర్ దిస్ ఈజ్ ఇండియా. సో ఈ రష్యా ఈ పోర్షన్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇకపోతే నేను ఇందాక చెప్పాను, మన రాజలక్ష్మీరావు గారు ఎస్టీమ్డ్ మెంబర్ ఆఫ్ అవర్ గ్రూప్. ఆవిడ ఈ కూర్మ చక్రం మన విశ్వావసనాలు ఉగాది సంవత్సర వాతావరణ పంచాంగంలో మన పంచాంగంలో వారు రాశారు క్లియర్ గా. ఇట్లా వారు ఇండియా మ్యాప్ మీద సూపర్ ఇంపోజ్ చేశారు. సో శని సంచారం ఉత్తర దిశలో ఉందని చెప్పారు. ఆ రోజు నుంచి ఆ సంవత్సరానికి వర్షఫలంలో ఉత్తర దిశ ప్రాంతాలకు దేశానికి నష్టం కలిగే సూచనలు ఉన్నాయని ఆవిడ ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. కుజుడు తూర్పు, ఆగ్నేయము, దక్షిణ నుండి పడమర వరకు, గురువు అధిక కాలము నాభి శీర్షములందు విస్తరించి ఉన్నారు. సో ఈ అనాలిసిస్ లో ఆవిడ విశ్వకూర్మ చక్రంలో శని రాహువులు పూర్వాభాగ నక్షత్రంలో, రవి బుధ శుక్రులు ఉత్తరాభాగ నక్షత్రంలో ఉత్తర దిశలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఉత్తర దేశాలైనటువంటి యూకే, యూక్రెయిన్, డెన్మార్క్, న్యూజిలాండ్, రష్యా వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని, అలాగే ఈ దృష్టి ఇవన్నీ శని రాహుల మీద ఉన్నది కాబట్టి, గురు దృష్టి లేకపోతుంది కాబట్టి చైనా, జపాన్, భారత్, ఇండోనేషియా బాగా అరిష్టాలు జరుగుతాయని, అలాగే దక్షిణ అమెరికాలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని, ఈ పైన సూచించిన దేశాల్లో యుద్ధ వాతావరణం, రాజకీయ మతకలాలు జరుగుతాయని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ అనలైజ్ చేశారు. మనకి ఇది ఒక బేస్ గా మనము వాడుకోవచ్చును. తర్వాత ఇది నిన్న మనకు శాస్త్రి గారు సర్క్యులేట్ చేశారు. వృశ్చిక మాసంలో అంటే 16/11 నుంచి 15/12 అనుకోండి, 15/12/25 వరకు ఇది వరల్డ్ వైడ్ ఇది సర్క్యులేట్ చేశారు. ఇది కూడా రాజలక్ష్మీరావు గారి ఒక కర్టసీ తోటి నేను ఆవిడ పర్మిషన్ తీసుకొని నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహశక్తులు కేంద్రీకరణం అయిందని చెప్పేసి ఇది ఇండియాలో వాయువ్యంలో ఎవరున్నారు, ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పి ఇది దేశపూర్మ చక్ర గ్రహస్థితి. ఆవిడ ఏమంటారంటే సౌత్ ఈస్ట్, నార్త్ అమెరికా ఈ ప్రాంతాల్లో భూకంపాలు, తుఫాన్లు, యుద్ధ వాతావరణం రావడానికి, రాజకీయ కలహాల ప్రకోపాలు, అశాంతి, భయం, జనం, ధన నష్టం ఇవన్నీ జరగడానికి డిసెంబర్ 7 వరకు ఆవిడ చెప్తున్నారు. అక్టోబర్ 21 నుండి డిసెంబర్ 7 వరకు ఇలాగే సిచ్యువేషన్ ఉంటుంది అని ఆవిడ చెప్తున్నారు. సో అలాగే ప్రకృతి విరుద్ధ చర్యలు మన దేశంలో ఉజ్జయిన్, ఇండోరు, గ్వాలియర్, జైపూర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధాలు ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏమి అది కాక్కర్లేదు, శుభ్రగ్రహాలైన గురువు శుక్రుల కారణంగా మనకు సుఫలితాలు వస్తాయని ఆవిడ చెప్పారు. సో ఇది ఈరోజు నేను సభకి చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వరకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మూర్తి గారు. కాంప్రహెన్సివ్గా అన్ని ఒకసారి బాగా చెప్పారు ఆరంభంలో. చాలా చాలా ధన్యవాదాలు. సత్యదేవ్ గారు నమస్కారం.
అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడమంటారా? తప్పకుండా. సభకు నమస్కారం. సభలోని గురువులందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిర్వాణిలో చర్చనీయాంశము వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాద చర్యలు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. మనం జనరల్గా పరిశీలన చేసినట్లయితే మన మానవ దేహం అంతా కూడా పంచభూతాత్మికం. అట్లాగే యావత్ ప్రపంచం కూడా పంచభూతాత్మికం. వాస్తు కూడా పంచభూతాత్మికం. అంటే అంతా కూడా పంచభూతాల యొక్క మయమే. తారాగ్రహాలకి పంచభూతాలు ఆపాదించబడ్డాయి. అంటే ఏదైనా ఒక విపత్తు జరగాలంటే ఈ పంచభూతాల యొక్క కాంబినేషన్తో, మిగతా గ్రహాల యొక్క సహకారంతో ఈ విపత్తులు జరుగుతున్నాయి. అటువంటి విషయాన్ని మనం పరిశీలనలో కూడా గమనించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విపత్తులు అనేటువంటివి భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, సునామీ కానీ, ఈ ఉగ్రవాద చర్యలు కానీ, ఇవన్నీ కూడా మనం కొన్ని ప్రత్యేక గ్రహస్థితి కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదాలు రవికుజ కాంబినేషన్లో జరుగుతుంటాయి. తుఫాన్లు వచ్చేసి రవి శని కాంబినేషన్లో జరుగుతుంటాయి. శనికుజ కాంబినేషన్లో అల్పపీడన వర్షాలు జరుగుతాయి. చూసారా? శనికుజ కాంబినేషన్లో అల్పపీడన వర్షాలు, తుఫాన్ వర్షాలు రేరుగా ఉంటాయి. కానీ రవి శని కాంబినేషన్లో 100% తుఫాన్ వర్షాలు పడుతూ ఉంటాయి. అట్లా ఉంటాయి. ఈ శని గురు కాంబినేషన్లో వచ్చేసి భూకంపాలు జరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నా పరిశీలన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నేను పరిశీలన చేస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, మన గ్రూపుల్లో కూడా నేను ప్రిడిక్షన్స్ ఇస్తా ఉన్నాను. దాదాపు 50% నుంచి 70% యాక్యురసీ నేను పొందుతూ ఉన్నాను. అయితే ఇటీవల కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి కొన్ని విపత్తులు జరుగుతున్నాయి. అవేదో చూద్దాం ఒక నిమిషంలో. 28/10/2025 6.5 తీవ్రతలో యాంటిగ్వా బర్బుడా దేశంలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 20 దేశాల్లో ప్రభావం చూపించింది. దాని తర్వాత టర్కీలో 6 పాయింట్లతో టర్కీలో భూకంపం. తర్వాత మెంతా తుఫాన్ వచ్చేసరికి మనందరికి తెలిసిందే. అది నరసాపురం దగ్గర తీరాన్ని దాటింది. మన రాష్ట్రానికి దాదాపు 5,265 కోట్ల నష్టం కలిగించింది. 40 లక్షల మంది పై ఈ తుఫాన్ ప్రభావం పడిందని చెప్పని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. 29/10 ఇండోనేషియాలో 6.4 తీవ్రతతో భూకంపం. 30/10 జమైకా మెలిస్సా తుఫాను 295 కిలోమీటర్ల స్పీడ్తో తీవ్రత గాలి కూడా వచ్చింది అక్కడ. 3/11 6.3 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. 4/11 విశాఖపట్నంలో మన లోకల్గా 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 4/11 రష్యాలోని కామ్చట్కా దీవిలో 6.1 తీవ్రత. 9/11 6.4 తీవ్రత జపాన్లో వచ్చింది. 10/11 ఢిల్లీలో పేలుడు వచ్చింది. ఇందాక భూకంపాన్ని మనం చెప్పుకుంటానికి పనికొచ్చాయి. దానికి గ్రహస్థితి కారణం ఏంటంటే ఈ గురువు యొక్క దృష్టి కూడా పడతా ఉంది. ఇక్కడ వక్రించినటువంటి గురువు దృష్టి కర్కాటకలో నుంచి వృశ్చికలో ఉన్నటువంటి కుజుడు మీద పడుతుంది. అయితే అక్కడ శని కుజుడు 4/10 యాక్సిస్ రన్ అవ్వాలంటే అక్కడ శని లేడు, కుంభరాశిలో లేడు. మన పంచాంగాల్లో మీనరాశిలో ఉన్నట్టుగానే ఇచ్చారు. మన సోమనాథ్ శాస్త్రి గారు కూడా రోజు కూడా చక్రం పెడతా ఉన్నారు. అది కూడా నేను ఫాలో అవుతుంటాను. దాంట్లో కూడా శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నట్టుగానే ఉంది. కానీ బుట్టేవాళ్ళ పంచాంగంలో అక్టోబర్ 10వ తారీఖునే శని భగవానుడు కుంభరాశిలోకి వచ్చినట్టుగా రాశారు దాన్ని. మరి 27/10 నుంచి జరుగుతున్న సంఘటనలు కనుక మనం చూసినట్లయితే మనం శని భగవాన్ యొక్క సంచారం కుంభరాశిలో కూడా జరిగి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి అవకాశం లేదు. ఉపదృష్ట వారితో కూడా దీని గురించి నేను మాట్లాడటం జరిగింది. ఆయన కూడా నేను చెప్పినట్టుగా సేమ్ అభిప్రాయాన్ని వారు వెలిపించారు. దీన్ని పరిశీలించాల్సిన అంశంగా నేను సోమనాథ్ శాస్త్రి గారు నేను చెప్తాను. ముఖ్యవాళ్ళు అయితే 10/10 నుంచి 10/1/2026 దాకా 3 months కుంభరాశిలో సంచారం ఆయన రాశారు. అసలు కుంభరాశిలో సంచారం యొక్క ఊసే లేదు. శని యొక్క సంచారం మన ఈ లాహిరి బేస్డ్ పంచాంగాల్లో ప్రకారం రాసేదానికి. దానికి కారణం మరి ఎక్కడో మిస్టేక్ పడింది. తప్పకుండా ఈ సంఘటనలు జరగాలంటే కుంభరాశిలోకి శని రాకుండా జరిగేదానికి అవకాశం లేదు. కుంభరాశిలో శని వస్తే 4/10 యాక్సిస్ రన్ అవుతుంది. ఇవన్నీ భూకంపాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది.
దాని తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట వద్ద బాంబు పేరు ఉగ్రవాద చర్యగా మనం తీసుకుంటున్నాం. మరి దీనికి కూడా ఈ ఉగ్రవాద చర్యకు కూడా ఈ శని కాంబినేషనే కారణం అని చెప్పుకోవాలి. 18/11 సౌదీ అరేబియాలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. 45 మంది సజీవ దహనం పొందారు. దాంట్లో హైదరాబాద్ వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 21/11 బ్రెజిల్లో జరుగుతున్నటువంటి కాప్ సదస్సులో 30 అగ్ని ప్రమాదం జరిగి 30 మంది గాయాలని. 19/11 మావోయిస్ట్ పార్టీ నేత హిడ్మా ఎన్కౌంటర్ హతమయ్యాడు. ఈ శని కుజ కాంబినేషన్ లేకుండా ఇక్కడ ఎన్కౌంటర్స్ జరగవండి. కుజుడు అంటే పోలీసు, శని అంటే మావోయిస్టు, నక్సలైట్. మరి నక్సలైట్లకి వీళ్ళిద్దరు 4/5 ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఒకళ్ళొకళ్ళకి ఎదురు కాల్పులు దొరుకుతాయి ఆటోమేటిక్. అది ఎవరు తక్కువ తినోళ్ళు కాదు. ఈ శని భగవానుడు కుజుడి మీద పడి వాహన ప్రమాదాలు చేస్తా ఉంటే కుజుడు శని మీద పడి విమాన ప్రమాదాలు, ఈ మావోయిస్టులని చంపడం ఇట్లాంటివి చేస్తారు. తప్పదు. అది రెండు పాపగ్రహాల యొక్క సంబంధం వచ్చినప్పుడు ఇట్లాంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. 3/11 రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని సంఘటనలో 24 మంది మృతి చెందారు. 31/10/2025 సెంట్రల్ అమెరికాలోని గౌటిమాల దేశంలో ఫ్యూగా అగ్నిపర్వతం బద్దలైంది. మరి 31/10 బద్దలైందంటే అగ్నిపర్వతం రవి కుజ కాంబినేషన్. 15వ తారీఖు రవి వస్తాడు 15/10కి. ఆ రవి కుజ కాంబినేషన్ లో అది అంతా అగ్నే కదా. మరి శరీరక ప్రభావం అక్కడ ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది, అగ్నిపర్వతం బద్దలైపోయింది. అది తప్పకుండా ఆ కాంబినేషన్ జరిగిందని చెప్పుకోవాలి. నిన్నటి రోజున దుబాయ్ లో ఎయిర్ షో జరిగింది. దాంట్లో మన భారతదేశానికి చెందినటువంటి జెట్ విమానం కూలిపోయింది. మరి అది ఇక్కడ మరి కుజుడు మాత్రం దక్కుతున్నాడా, ఆ విమాన ప్రమాదం జరిపించాడు. మరి ఈ కాంబినేషన్ వచ్చేసి ఈ కుజుడు ఇక్కడ 7-12 దాకా ఉంటాడు ఈ వృశ్చిక రాశిలో. అప్పటిదాకా జరిగేటువంటి సంఘటనలు తప్పదు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ 26వ తారీఖు ఈ నెల 26/10 అంటే ఇక జస్ట్ 3 days ఉంది. శుక్రుడు వచ్చి చేరుతాడు ఇక్కడ వృశ్చిక రాశిలోకి. ఈ శుక్రుడు వచ్చి చేరినప్పుడు ఈ కుజ శని కాంబినేషన్ లో శుక్రుడు వచ్చేసి జలతత్వ గ్రహం. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య జలతత్వ గ్రహం దూరిందో తుఫాన్ రావడానికి, అల్పపీడన వర్షాలు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి వర్షాలు పడతాయి ఈ శుక్రుడు ఉన్నంత వరకు కూడాను. మరి ఇప్పుడు IMD వారు కూడా 2-3 రోజుల నుంచి నేను చెప్తా ఉన్నారు. ఆ తుఫాన్ ఏర్పడింది బంగాళాఖాతంలో. అది 2-3 రోజుల్లో అది ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం తుఫాన్గా మారుతుందని చెప్తున్నారు. మరి శుక్రుడు యొక్క జాయిన్ అవ్వటం వలన తుఫాన్ వర్షాలు, అల్పపీడన వర్షాలు రావడానికి అవకాశం ఉందని చెప్పని నేను వారం 10 రోజుల ముందే నేను నోట్స్ లో పెట్టేశాను. మరి అదే ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతా ఉంది. అక్కడ ఆస్ట్రేలియాలో డార్విన్ అనేటువంటి ప్రాంతంలో కూడా పెను తుఫాన్ యొక్క లొకేషన్ అక్కడ కూడా అయింది అక్కడ. సో ఇటువంటివన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంది. మన రేడార్ వ్యవస్థకి కేవలం ఒక 4-5 రోజుల ముందే చెప్పడానికి అవకాశం ఉంది ఎప్పుడు ఈ తుఫాన్లు వస్తాయా, అల్పపీడన వర్షాలు వస్తాయా అని చెప్పని. కానీ మన జ్యోతిష శాస్త్రం ప్రకారం 4-5 రోజుల ముందు కాదు, నెల రోజుల ముందే చెప్పొచ్చు. మనం ఇంకా లోతుగా స్టడీ చేస్తే సంవత్సరం ముందు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. అటువంటి శక్తి మనకి ఋషులు మనకి ఇచ్చారు, ఆ జ్యోతిష విజ్ఞానాన్ని మనకి ఇచ్చారు. అదే భూకంపం కనుక అయినట్లయితే అసలు తెలియదు గవర్నమెంట్ కి. అక్కడ ఏ రేడార్ వ్యవస్థ గవర్నమెంట్ దగ్గర లేదు. మరి అటువంటి కూడా మనం చెప్పగలుగుతున్నాం. సో కాబట్టి ఇప్పుడు మనం కాసేపు శని భగవానుడి యొక్క సంచారం కుంభరాశిలో ఉంది, మీనరాశిలో ఉందని చెప్పుకొని గ్రహస్థితిని మనం బేరీజ్ చేసుకుంటే ఇప్పుడు ఈ 15 ఈ వృశ్చిక రాశిలో రవి కుజుల కాంబినేషను, ఈ వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నంత వరకు కూడా జరిగేటువంటి విషయాలు అగ్ని పర్వతాలు బద్దలవటం, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాద చర్యలు, ఇవన్నీ ఉగ్రవాద చర్యలు రేపు పౌర్ణమి నుంచి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది. 4-12 నుంచి అక్కడ ఇంకా ఎక్కువ అవుతాయి ప్రమాదాలు. 4-12 నుంచి మళ్ళీ ఆ రవి మారేదాకా, ఆ 15-12 దాకా అది తప్పదు. సో ఇప్పుడు ఉన్నదానికన్నా తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు రవి యొక్క యాక్షన్, శని యొక్క యాక్షన్ రవి మీద పడుతుంది, దాని ప్రభావం ఎక్కువ. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడాను ఈ రవి కుజులు ఈ వృశ్చిక రాశిలో ఉండగా శని భగవానుడు మనం కుంభరాశిలో ఉన్నాడని చెప్పిన లెక్క వేసుకుంటేనే జరిగేటటువంటి వాటికి మనకి లెక్క సరిపోతుంది, లేకపోతే మనకి సరిపోదు లెక్క. దాన్ని కూడా గమనించండి. దీని తర్వాత 15-12 నుంచి ఈ 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు కుజుడు ధనుస్సులోకి వెళ్ళటం, 15-16 తారీఖుల్లో రవి ధనుస్సులోకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మళ్ళీ రవి కుజులు కలుస్తారు. అప్పుడు శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడని చెప్పి అనుకున్నట్లయితే అక్కడ మళ్ళీ 4/10 యాక్సిస్ రన్ అవుతుంది ఈ కుజ శనుల మధ్య. ఈ రవి కుజులు ధనుస్సులో ఉన్నప్పుడు
రవి అగ్నితత్వ గ్రహం, కుజుడు అగ్నితత్వ గ్రహం, ధనుస్సు రాశి అగ్నితత్వ రాశి. అంతా మంటే కదండి అక్కడ కంప్లీట్ గా. అక్కడ ఈ అగ్ని పర్వతాలు బద్దలవటం పెద్ద సమస్య కాదు, అగ్ని ప్రమాదాలు జరగడం సమస్య కాదు. అక్కడ మరి శని యొక్క వాయుపోతూ అగ్నికి వాయు తోడైనట్టు అనేక సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి సంచారంలో కన్నా ధనుసు రాశి సంచారంలో ఎక్కువగా విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. అక్కడ మిథునంలో ఉన్నటువంటి గురువు కూడా వక్రించి చూస్తాడు, బలహీనంగా చూస్తున్నాడు. ఆయన కూడా ఏం చేయలేడు బలహీనంగా చూడటం వలన. సో ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రకృతి విపత్తులు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో కలబోతగా అన్ని విపత్తులు జరగడానికి అవకాశం ఉంది. ఇవాటి నుంచే నిదానంగా స్టెప్ బై స్టెప్ రేపు ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు 100% ఏమైనప్పటికీ కూడా జనవరి 14వ తారీఖు అంటే రవి ధనుస్సు నుంచి మకరానికి వెళ్ళేటప్పుడు, కుజుడు కూడా ధనుస్సు నుంచి మకరానికి వెళ్ళేదాకా ఈ విపత్తులు అనేటువంటి తప్పవు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. రాత్రిపూట ప్రయాణాలు మానుకోవడం మంచిది, పగలుపూట ప్రయాణాలు చేయడం మంచిది. ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకుంటూ రోజు 2 పూట్ల 3 పూట్ల దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంటే మనం సేఫ్ గా ఉంటాం అని చెప్పి ఆయన అభిప్రాయం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సోమనాథ్ శాస్త్రి గారు కూడా ఈ విపత్తుల బారి నుంచి మనం బయటపడేదానికి ఎట్లా మనం దాని పరిహారాలు కూడా మనం ఆలోచించాలి అని వారి యొక్క ప్రారంభ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. దానికి మన పెద్దవాళ్ళు శాస్త్రాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే భగవన్నామ శరణం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఆ 3 శ్లోకాలు ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీ శరవణ భావాయ నమః. ఈ 3 మంత్రాన్ని కనుక ఉన్నట్లయితే ఈ విపత్తుల బారి నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం భోపాల్లో గ్యాస్ చంపడం జరిగింది, దుర్ఘటన. ఆ గ్యాస్ దుర్ఘటనకి ఆ గ్యాస్ పీల్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారు చాలా మంది. బతికున్న వాళ్ళు జీవోత్సవంగా బతికారు జీవితకాల పర్యంతం కూడా. అంత దుర్ఘటన జరిగింది. అదొక సంచలనాత్మకమైనటువంటి దుర్ఘటన మన భారతదేశానికి. అక్కడ ఒక ఫ్యామిలీ మాత్రం సేవ్ అయింది. అది బ్రాహ్మణ ఫ్యామిలీ. వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం ఉంటుంది, మంత్రోచ్చారణ అవన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఏమీ జరగలేదు. వాళ్ళు 100% సేఫ్ గా ఉన్నారు. దానికి కారణం ఏంటి? నిత్య అగ్నిహోత్రం అక్కడ జరగడమే. అది మనకి నోట్స్ లో కూడా పేపర్లో సమాచారం కూడా వచ్చింది నోట్స్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కాలంలో మనం విపత్తుల బారి నుంచి బయటపడాలంటే భగవన్నామ స్మరణ చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో తెలుసో తెలియకో గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళకి భగవద్భక్తి ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి. అట్లా ఉండబట్టే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది అనుకోండి, అది కావాలని చెప్పి జరగల. అది కనుక జరగకుండా ఉన్నట్లయితే వాళ్ళు 100 చోట్ల ఏకకాలంలో బాంబులు పేల్చేదాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. అది దైవ ఇచ్ఛ. అంతవరకు ఆటోమేటిక్ గా బాంబు పేలిపోయింది అక్కడ. ఆ పేలిపోవటం వలన మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మన భద్రతా బలగాలు ఇది వాళ్ళు 100 చోట్ల ఏకకాలంలో భారతదేశంలో ప్లాన్ చేశారు ఇట్లా పేలుడు జరగడానికి అని చెప్పని బయట పెట్టారు. మరి అదే జరిగితే ఏమవుతుందండి? పాకిస్తాన్కి మనకి పగ ఇంకా చల్లారలా, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఏ రూపంగా ఎక్కడ విరుచుకుపడుతుందో మనకు అర్థం కాని సమస్య. అయితే ఏంటంటే 100% భగవంతుడి యొక్క ఆదరాభిమానాలు, ఆశీస్సులు మన భారతదేశానికి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ముందరగానే భగవంతుడు మనకి చూపిస్తా ఉన్నాడు. దానికి తగ్గట్టుగా మన ప్రభుత్వం వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి సంస్థకి మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదములు. చాలా చాలా ధన్యవాదాలు సత్యదేవ్ గారు. మంచి విషయాలు పెద్దవారు అన్ని చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ధనంజయ్ చెప్పున్నాను. నమస్కారం సార్. గణేశాయ నమః. సభకు నమస్కారం. ఇటీవల కాలంలో రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాదుల చర్యలకు జ్యోతిష కారణాలు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారంగా భారీ ప్రమాదాలు మరియు ఉగ్రవాద చర్యలకు వంటి సామూహిక సంఘటనలు గల కారణాలు సాధారణంగా గోచారంలో గ్రహాల కదలికల బట్టే అవుతుంది. ఇది అష్టగవర్ధ సిద్ధాంతం ప్రకారంగా కూడా తెలుసుకోవచ్చు మనము. ఈ శని మరియు కుజుల సంయోగం అంటే కంజంక్షన్ లేదా ఆస్పెక్ట్ అంటే మనకు వీక్షణ. శని నెమ్మదిగా ఆటంకాలను మరియు భారీ నష్టాలకు కారకుడు. అలాగే కుజుడు ఆవేశానికి, హింసకు, మంటలకు, రక్తం కారడానికి కారకుడు. రవి, చంద్ర, గురులు ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసు ఉద్యోగాలు, జాబ్లకు, గవర్నమెంట్ సంబంధించిన మంచి చెడులకు, ప్రజలకు మంచి చెడుకు సంబంధించిన
చూసుకుంటాడు. శని మొదలగు గ్రహాలు శని కుజులకు గ్రహాలు ఒకే రాశిలో కలిసిన లేదా దృష్టి వల్ల కూడా ఇదే రిఫ్లెక్షన్ వల్ల కూడా ఈ విధ్వంసకర శక్తి పెంచుతుంది. పంజాబీ తాలింట్ అండి. హలో చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరో ఓపెన్ చేసుకున్నారు, దయచేసి అందరూ మిగతా వాళ్ళు మైక్ ని ఆఫ్ చేసుకోండి. చెప్పండి. శని కుజులు గ్రహాలు ఒకే రాశిలో కలిసిన లేదా దృష్టి వల్ల కూడా ఈ రిఫ్లెక్షన్ వల్ల కూడా విధ్వంసకరమైన శక్తి వెలువడుతుంది సార్. రవాణా, రోడ్డు, రైలు మరియు భద్రతా లోపాలకు సంబంధించిన ప్రయాణాలకు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమాద స్థానాలు జ్యోతిష్యంలో 8వ స్థానం, 8వ ఇల్లు అనేది ఆకస్మిక ప్రమాదాలకు, 12వ ఇల్లు నష్టాలకు మరియు రహస్య శత్రువులకు సంబంధించినవి. ఈ గ్రహాలు ఈ స్థానాలపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. రాహుకేతు పాత్ర ఊహించని సంఘటనలకు, భ్రమలకు, మోసాలకు, ఆకస్మిక దుర్ఘటనలకు, విషపూరితంగా చర్యలకు కూడా కారకుడు. ఉగ్రవాద చర్యలకు, ఉన్మాదం లేదా మత ఘర్షణలకు, రహస్య ప్రణాళికలకు మరియు సామూహిక భయాందోళనకు సృష్టించడానికి వంటి ఈ రాహు ప్రభావం ప్రధానంగా ఉంటుంది. కేతువు విభేదాలకు, విచ్ఛిన్నం మరియు అకస్మాత్తుగా వచ్చే ఉపశమనంకి లేదా నష్టానికి లేదా విస్ఫోటనం, నష్ట విమానాలు, అడవులకు ప్రమాదాలు, ప్రజలకు నివాస యోగ్యం కాని ప్రదేశాలకు, దుర్ఘటనలకు కూడా మొదలయ్యే ఆస్కారం ఉంది సార్. రవాణాకు సంబంధించిన రాశులకు సంబంధించిన అయితే మిథునం మరియు ధనస్సు, ఈ రాశులు జ్యోతిషపరంగా రవాణా, ముఖ్యంగా ప్రయాణాలు మరియు కమ్యూనికేషన్ కు సంబంధించినవిగా పరిగణించబడతాయి. శని లేదా కుజులు ఈ రాశిల్లో గోచారంలో చూస్తున్నా రవాణా సంబంధిత ప్రమాదాలు పెరిగే అవకాశము ఉంటుంది. మనుషులు ప్రాణాలు, చంద్రుడు మనశ్శాంతికి మరియు ప్రజల సంక్షేమానికి కారకుడు. చంద్రుడిపై పాపగ్రహాల శని, కుజుడు, రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు సామూహికంగా బాధపడే సంఘటనలు జరుగుతాయి. ఉగ్రవాదం, హింసకు గల కారణం కుజుడు మరియు రాహు కేతువులు. కుజ హింస మరియు చర్యకు కారకుడుగా, రాహువు దాని అపారమైన మరియు ఊహించని విధంగా పెంచుతాడు సార్. 2 గ్రహాల సంయోగం వల్ల చర్యలకు మరియు సామూహిక హింసకు దారి తీయవచ్చు. అదే సూర్యుడు ప్రభుత్వం, అధికారం, అదే సింహరాశి. అలాగనే మనకు వాయుతత్వ రాశి, అగ్నితత్వము, వాయుతత్వం 2 యాక్టివేట్ చాలా అయినాయి సార్. అలాగనే ఉగ్రవాద చర్యలు యాక్టివేట్ అయినాయి. సూర్యుడిపై పాపగ్రహాల ప్రభావం లేదా సూర్యుడు నీచంలో ఉన్న రాశి, నక్షత్రాలు, ప్రభుత్వ వైఫల్యాలు లేదా భద్రతా లోపాలు సూచించవచ్చు సార్. ఇది ఉగ్రవాదులు చర్యలకు ఆస్కారం. అలాగే రాహుకేతు బలాలను గమనించి అలాగే నవాంశంలోని గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇది 99% ఇది నా పరిశోధనలో నేను తెలుసుకున్న అంశాలు. ముఖ్యంగా కాలసర్పయోగం ఉందా, గ్రహణ యోగాలు మరియు రాహుకేతువులు ఇవి పరిశీలిస్తే పరిశోధన వల్ల తెలిసిపోతుంటారు. రాహుకేతుల మధ్య గ్రహాలు ఇరుక్కుపోయినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగత జాతకాల్లో ఉన్నప్పుడు కష్టాలు, బాధలు సూచిస్తుంది. అయితే గోచారంలో గ్రహాల కదలికలలో దీర్ఘకాలికంగా ఈ యోగం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా లేదా ఈ ఒక దేశంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున ఊహించని నష్టాలు, గందరగోళం మరియు తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, రాహు, కేతులతో కలిసినప్పుడు, గ్రహణం వచ్చినప్పుడు దీని ప్రభావం రాబోయే కొన్ని నెలల పాటు దేశీయ మరియు అంతర్జాతీయ భద్రతా పరిస్థితులపై ప్రతికూలకంగా ఉంటుంది. ఈ సమయాల్లో హింస మరియు అల్లర్లు పెరిగే సంభావ్యత ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమంటే సార్, ఇందులో పరిశోధనలో దేశాధిపతులకు జాతకాలలో ఏ వ్యక్తి దేశాధిపతి అంటే దేశాన్ని నడిపించే వ్యక్తి జాతకాలలో గండ సమయాలు, ప్రమాదాలు వస్తే పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ ఆ దేశాలకు ఆర్థికంగా మరియు ప్రమాదాలకు, సంఘటనలు, దుర్ఘటనలకు ఆస్కారం. అందులో ప్రజలు కూడా ఇబ్బందులు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది నా పరిశోధనలో నేర్చుకున్న పాఠం సార్. ఇది జ్యోతిషం ప్రకారం దేశం లేదా జాతికి సంబంధించిన సంఘటనలకు విశ్లేషించడానికి ముఖ్యంగా చూడవలసిన 4వ స్థానం గల మనశ్శాంతి, దేశంలోని భూభాగం, మౌలిక సదుపాయాలు, రోడ్డు, రైలు వంటివి మరియు సాధారణ సంతోషాన్ని సూచిస్తుంది.
దీనిపై పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా రవాణాకు సంబంధించిన ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ పెరుగుతాయి. 8వ ఇల్లు ఎర్త్ హౌస్ ఆకస్మిక మరియు హింసాత్మక మరణాలు, రహస్య ఆందోళన మరియు భయాన్ని సూచిస్తుంది. దీనివల్ల మృత్యు స్థానం, మృత్యువును జయించడం అంటే ఎంతో పుణ్యం సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్ గా ఉండాలి. జాతకులకు ఈ స్థానాలు అంగారకుడు, శని లేదా రాహు కేతులు ఉండడం లేదా చూడడం లింక్ ఉండడం వల్ల పెద్ద పెద్ద విపత్తులు సూచిస్తుంది. అలాగే జాతకునికి గ్రహాలు బలంగా ఉంటే 8వ స్థానం నుంచి బయటపడడం, అంటే ఉదాహరణకు గుజరాత్ లోని ఆగండి. మీరు చాలా పొడుగ్గా అన్ని మన ఇతివృత్తానికి సంబంధించి చాలా చెప్తున్నారు. మీరు ఇతివృత్తానికి సంబంధించిన విషయాలు చెప్పి ముగించండి. సరే సార్. ఈ గుజరాత్ లో మొన్న జరిగినది ప్రమాదంలో ఒక వ్యక్తి 99% చనిపోవాల్సింది మృత్యుంజయుడిగా బయటపడ్డాడు సార్. 12th హౌస్ 12వ ఇల్లు నష్టాలు, ఖర్చులు, జైలుకు సంబంధించినది, రహస్య శత్రువులకు అంతర్లీన భద్రతా సమస్యలు సూచించింది. ఉగ్రవాదుల చర్యలు, రహస్య దాడులకు మరి దేశానికి నష్టాన్ని కలిగించే చర్యలను తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో అగ్నితత్వ రాశులుగా మేషం, సింహం, ధనుసు. ఈ కుజుడు హింస, రాహువు అగ్ని పేలుడు, ఉగ్రవాదులకు మరి అగ్ని ప్రమాదాలు వంటి హింసాత్మక సంఘటనకు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో పరిహారాలకు సంబంధించింది అంటే మహామృత్యుంజయ జపాలు, సామూహికంగా జపాన్ని చేయడం, ప్రమాదాలు, హింస తగ్గుతుంది సార్. అందులో మరి ముఖ్యంగా నవగ్రహ శాంతులు, అంటే శని రాహులకు సంబంధించినవి శాంతులు, పూజలు, సామూహిక దానాలు, ప్రజా ప్రయోజనాల కోసం ఆసుపత్రులు, విద్య, అన్నప్రసాదాలు, దాన ధర్మాలు, సజ్జన సాంగత్యం, ఈ పరోపకారం వల్ల ప్రజలకు సంతోషాలు, ఆనందాలు, సుఖమయంగా ఉంటారు సార్. ఈ రోగులకు, అనాథలకు సేవ చేయడం వల్ల కూడా ఇది మంచి జరిగే అవకాశాలు ఉంటుంది. ఈ చెడుకు దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది సార్. అందరూ కుటుంబాలలో చిరునవ్వులు ఉంది సార్. ఇదే కాకుండా ఇంకో ఎన్నో విధాలుగా ఇంకా కారణాలు తీసుకురావచ్చు సార్. మనం 2 గంటలైనా చెప్పొచ్చు, కానీ ఆపండి. ఇంకా అన్ని పొడిగించకండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇది అంటే ఇప్పుడు నేను ఇది 2 నెలల ముందే ముందుగా చూసి మనకి టైం లేదు. చాలా టైం తీసుకున్నారు మీరు. ఇంకా ఏమైనా విషయంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే చెప్పండి. లేకపోతే అంటే నేను 3వ తారీఖు 11/2025 సార్, 4/5/11/2025 నుంచి 15 అన్ని ఈ విమాన ప్రమాదాలకు సంబంధించిన వైఫల్యాలు లేదా దుర్ఘటనల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను 3/11/2025లో మొత్తము 19 తారీఖు నుంచి 25 మళ్ళీ సాఫ్ట్వేర్ సంబంధించింది అవన్నీ నేను క్లుప్తంగా వ్యాసం రాసి పంపండి. మీరు వ్యాసం రాసి పంపరు, ఇవన్నీ చెప్తా ఉంటారు, కానీ వ్యాసం రాసి పంపండి. మనం చూసుకుందాం, దాన్ని మన పత్రికలు కూడా వేసుకుందాం. సరేనా మరి? ఓకే సార్, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. సురేష్ కుమార్ గారు ఏమైనా చెప్తారా సార్? చెప్పండి. నమస్తే. దీనికి నేను అంత జస్టిస్ చేయకపోవచ్చు. జస్ట్ మన షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ముండేన్ ఆస్ట్రాలజీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు మీకు, ఎందుకంటే ఇక్కడ అన్నోన్ ఎక్కువ, చాలా తెలియని ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన కంట్రోల్ చేయలేము. కాబట్టి దీని మీద నేను పెద్ద శ్రద్ధ పెట్టను. ఎందుకంటే మిగతా ఆస్ట్రాలజర్ అనేవాడు కొంచెం డైరెక్షన్ మార్చగలగాలని నా అభిప్రాయం. కాబట్టి ఇండియా మీద నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ ప్రయత్నిస్తాం. సో రోడ్ యాక్సిడెంట్స్ కి మనం అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మామూలుగా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు ఏమవచ్చు, తర్వాత ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది అది చెప్పాలంటే దాని ఉన్న భౌగోళిక పరిస్థితులు తీసుకొని ఆ దేశ చార్ట్ కానీ లేకపోతే ఆ రాష్ట్ర
చార్ట్ తీసుకొని దానికి రిలేటివ్ గా చెప్పటం. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరగచ్చు అని మనం కారకాలు తీసుకుంటే కుజుడు వెహికల్స్ కి, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ఇవన్నీ. కుజుడు గనక ఎఫ్లిక్ట్ అయితే రెక్లెస్ డ్రైవింగ్, మెకానికల్ ఫెయిల్యూర్స్ ఇవి వస్తాయి. అట్లాగే శని భగవానుడు టైర్లు, తర్వాత మెషినరీ, యంత్రాలు ఇవన్నీ ఇది చేస్తాడు. కాబట్టి శని భగవానుడు సరిగ్గా లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవటం, తర్వాత ఇటువంటి. తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అవటానికి 3వ భావం అంటే షార్ట్ జర్నీస్ అన్నమాట. సో 3వ భావం పాడైతే ఈ ప్రయాణాల్లో ఈ యాక్సిడెంట్స్ కి కారణం అవుతుంది. అట్లాగే నవాంశ, ద్రక్కణ ఇవి కొంచెం డీటెయిల్స్ ఇస్తుంది యాక్సిడెంట్స్ కి. సరే, రైల్ యాక్సిడెంట్స్ కి చూస్తే రైలు ప్రయాణం భారీ యంత్రం కాబట్టి ఇది ముఖ్యంగా శని భగవానుడు, తర్వాత రాహు, వీళ్ళ ఇది ఉంటుంది. సడన్ గా జరిగేయన్ని రాహు యొక్క కారకత్వం కాబట్టి. అట్లాగే 11th హౌస్ మాస్ ట్రాన్సిట్ కదా, అంత ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు కాబట్టి నెట్వర్క్స్. తర్వాత కుజుడు ఈ ఎక్స్ప్లోజన్స్, పేలుళ్ళు, ఫైర్లు ఇవన్నీ. సరే, అట్లా ఇప్పుడు ఎయిర్ యాక్సిడెంట్స్ కి అవ్వాలి అంటే ఎయిర్ కి ఇక్కడ బుధుడు ఒక కారణం అవుతాడు. ఎందుకంటే బుధుడు నెట్వర్క్, నావిగేషన్, ఇవన్నీ పైలట్ ఎర్రర్స్, మిస్కమ్యూనికేషన్ ఇవన్నీ కారణం అవుతుంది కాబట్టి బుధుడు. అట్లాగే శుక్రుడు లగ్జరీ కదా, ప్రయాణం అంటేనే లగ్జరీ, సో లగ్జరీ ట్రావెల్ కాబట్టి శుక్రుడు. తర్వాత రాహు ఎందుకంటే ఏవియేషన్ కాబట్టి రాహు బాగా లింక్ అవుతాడు. తర్వాత దూర ప్రయాణాలు 9th, 12th హౌసెస్. తర్వాత సాటర్న్ ఏరీ సైన్ లో, అంటే శని భగవానుడు ఎక్కడున్నాడో ఆ రాశి యొక్క కారకత్వం కూడా ఇంపాక్ట్ అవటం కొన్ని ఇది తీసుకున్న జరిగిన సంఘటనలు చూసినప్పుడు తెలుస్తుంది. సరే, టెర్రరిస్ట్ అటాక్స్ కి వస్తే టెర్రరిస్ట్ అటాక్స్ కి రాహు అండ్ మార్స్ అండ్ కేతు. ఎందుకంటే కేతు ఏంటంటే రిలీజియస్ ఐడియాలజీతో వీళ్ళు చేస్తారు కాబట్టి, రాహు సడన్ గా వైలేషన్స్, అది మార్స్ పేలుళ్ళు ఇవి. శత్రువులు కాబట్టి 6th హౌస్, 8th హౌస్ ఎక్కువ డెత్. అట్లాగే శని ఎందుకంటే కలెక్టివ్ ఫీవర్, అంటే అందరూ కలిపి ఎక్కువ మరణాలు, భయాలు. తర్వాత ఈ సాటర్న్, రాహు, ఇది జనరల్ గా మన జ్యోతిష శాస్త్రం ప్రకారం. సరే, ఇది ఒక పార్ట్ అయితే ఇప్పుడు మన ఎక్కడ జరిగింది సంఘటన, ఆ సంఘటన అనాలిసిస్ చేసేటప్పుడు దాని భౌగోళిక పరిస్థితి. ఇప్పుడు ఇండియా యొక్క ఇండిపెండెన్స్ చార్ట్ ఏంటి, భారతదేశపు చార్ట్. ఆ చార్ట్ మనం తీసుకుంటే ఆ చార్ట్ ఇట్లా వస్తుంది. ఇది రెండు ఒకే చార్ట్, జస్ట్ నేను వేరే సాఫ్ట్వేర్ లో కొంచెం అయినారు. సో బహుశా ఈ చార్ట్ మనకి తెలుస్తుంది కదా, ఈ చార్ట్ చాలా విషయాలు చెప్తుంది మనకి ఏంటి పరిస్థితి అని. సరే, ఎందుకు మనకి సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ఐటీ ఎందుకు విదేశాలు వెళ్తారు, ఇవన్నీ మనం ఈ చార్ట్ నుంచి బాగా చెప్పొచ్చు కదా. సరే, ఇక్కడ దీనికి వస్తే ఈ యాక్సిడెంట్స్ కి సంబంధించిన ఇది వస్తే అసలు ఇండియా యొక్క చార్ట్, అఫ్ కోర్స్ నేను ముండేన్ ఆస్ట్రాలజీ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలి, ఇంట్రెస్ట్ లేకపోయినా జాతకుడికి. ఎందుకు ఉండాలంటే సపోజ్ మనకు వచ్చిన అతను నేను పొలిటికల్ గా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఇండియా యొక్క లగ్నం ఏంటిది, ఇది వృషభ లగ్నం. అదే వచ్చిన జాతకుడు మేషలగ్న జాతకుడికి, తర్వాత వృచ్చిక లగ్న జాతకుడికి, వీళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్సెస్, వీళ్ళకి ఇతనికి ఉంటుంది కానీ ఇతనికి ఉంటుంది కదా, ఎందుకంటే 12వ. సో అటువంటి కంపారిజన్ నాలెడ్జ్ కి ఖచ్చితంగా ముండేన్ ఆస్ట్రాలజీ యొక్క అవసరం అయితే ఉంటుంది, నాలెడ్జ్ అయితే ఉండాలి జాతకుడికి. బట్ ఇంట్రెస్ట్ అన్నది ఎంత రీసెర్చ్ చేస్తాం అన్నది. సరే, ఎప్పుడెప్పుడు జరిగినాయి ఇవన్నీ చూస్తే సూర్యుడు తులలో ఉన్నప్పుడు, తర్వాత ధనస్సులో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇవి మన ఇండియా చార్ట్ ప్రకారం చూస్తే ఇవి చూడండి, ఇది లగ్నం ఇండియా భారతదేశం లగ్నం నుంచి ఇది 6, 8, 12 స్థానాలు కదా. కాబట్టి 6, 8, 12 స్థానాలు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట.
సూర్యుడు ఈ 6, 8, 12 ఇండియా భారతదేశపు చార్ట్ ప్రకారం, అట్లాగే వీటి యొక్క అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. సరే, ట్రాన్సిట్స్ కి వస్తే రాహు శాటర్న్ రాశి సంధిలో ఉన్నప్పుడు, తర్వాత ఈ శని రాహు, శని కుజ, జూపిటర్ కేతు, గురు కేతువులు, రాహువులు వీటి యొక్క కంజంక్షన్స్ యోగాలు ఫామ్ అయినప్పుడు, తర్వాత జూపిటర్ కుంభంలో గాని సింహంలో గాని ఉన్నప్పుడు, ఈ అట్లాగే రాహు కేతు యాక్సెస్ మిథునం ధనస్సు గాని, మేషం తుల ఈటులో ఉన్నప్పుడు, వృశ్చిక వృషభ ఈ యాక్సెస్ లో రాహు కేతులు ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్స్, ఇది భూకంపాలు ఇటువంటి మిగతా ప్రమాదాలన్నీ బాగా జరిగినాయి అన్నమాట. అట్లాగే శని భగవానుడు సింహం, ధనుసు, మేషంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కొన్ని రూల్స్ ఏంటంటే, ఇది రాహు ఆస్పెక్ట్ చేయటం, అంటే ఈ భారతదేశం యొక్క చార్ట్ ని ట్రాన్సిట్ లో ఉన్న రాహు కేతువులు ఆస్పెక్ట్ చేయటం, ఆస్పెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా ప్రమాదాలు. ఇదివరకు పాత డేటా తీసుకొని అనాలిసిస్ చేస్తే ఇది మీకు ఈ అప్లై అవుతుంది. తర్వాత ప్లానెట్స్ ఒకే డిగ్రీలో ఉండటం, మీరు చూస్తే ఈ సంఘటన జరిగినప్పుడు 2-3 ప్లానెట్స్ ఒకే డిగ్రీలో ఉంటుంది, ఉన్న డిగ్రీలో ఉండటం, ఇవి కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తున్న సంఘటన. తర్వాత గ్రహాలు యుద్ధంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇటువంటి జరుగుతున్నాయి అన్నమాట. ఇవి కొన్ని పాయింట్స్ పెట్టాను, చాలా. సరే, ఇప్పుడు మన కేస్ స్టడీ ఒకటి తీసుకుంటే, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్. సో 13 మంది ఈ డేటా అప్పుడు నేను తీసుకుని, ఇది తప్పై ఉండొచ్చు. సరే, ఇక్కడ చూస్తే మార్స్ రాహు ఎక్స్ప్లోజన్స్, కేతు సూయిసైడ్ అటాక్స్ 6000 అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది సంఘటన జరిగినప్పుడు చార్ట్ తీసుకుంటే ఇట్లా ఉంది. సో 2 ఒకటే చార్ట్, వేరే వేరే సాఫ్ట్వేర్. సో లగ్నం ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ ని మనం అనాలిసిస్ చేస్తే, ఓకే, లగ్నం ఎక్కడొచ్చింది? రోహిణి నక్షత్రంలో ఉంది. సో రోహిణి నక్షత్రంలో ఉంది కాబట్టి నాడీ ప్రకారం దీనికి కారణమైన వ్యక్తి యొక్క పేరుని చెప్పగలమా అని ఊరికే చూస్తే రోహిణి అరుణ పాదం బట్టి ఇవి వస్తుంది అన్నమాట. అంటే మనకు అప్రాక్సిమేషన్ కదా ఈ టైం. సో ఈ కృతికా రోహిణిలో ఉండొచ్చు అన్నది మనకి ఇది పేరు కదా. సరే, ఇప్పుడు ఆల్ ప్లానెట్స్, మీరు ప్లానెట్స్ ఉన్న నక్షత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సరే, ఈ పేరుకు సంబంధించి నేను ఇందాకే వెతికాను, జస్ట్ ఇప్పుడు వెతికితే అతని పేరు ఉమర్ నబీ, అతని యొక్క బర్త్ టైం కూడా ఎక్కడ దొరికితే అతని యొక్క జూపిటర్, అతని నక్షత్రం నాడీ ప్రకారం జూపిటర్ ఇది తీసుకోకండి, ఎందుకంటే మనం చంద్రలగ్నం చూడొచ్చు, ఇట్లా నాడీ ప్రకారం జూపిటర్ చూడొచ్చు, ఎందుకంటే మనకు తెలియదు కదా, అతని టైం తెలియదు కాబట్టి లగ్నం చెప్తున్నాం. సో జూపిటర్ కృతికాలో ఉందన్నమాట. సో కొంచెం వరకు మనం నాడీ అప్లై చేసినప్పుడు కొంచెం అతని ఇది. సో అతని పేరు కూడా ఊతో స్టార్ట్ అవుతుంది కదా, ఉమరున్నది. సరే, ఇప్పుడు ఈ జరిగిన ఇది చూడండి, లగ్నం చూడండి, ఈ సంఘటన జరిగినప్పుడు రోహిణి నక్షత్రంలో ఉంది. సో మనం ఊరికే ఒక చిన్న ఇది చేద్దాం. లగ్నం చంద్రుడి నక్షత్రంలో ఉంది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? పుష్యమి, శని భగవానుడు. సాటర్న్ ఎక్కడున్నాడు చూడండి, పూర్వభాద్ర, జూపిటర్. సరే, జూపిటర్ ఎక్కడున్నాడు? పునర్వసు, ఆయన దాంట్లో ఆయనే ఉన్నాడు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. సరే, ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో చూద్దాం. సూర్యుడు విశాఖ, సో సూర్యుడు జూపిటర్. తర్వాత కుజుడు ఎక్కడున్నాడు? అనురాధ. సో మార్స్, సాటర్న్ ఎక్కడున్నాడు? ఇందాక మనం చూసాం ఆల్రెడీ, చూస్తే సాటర్న్ జూపిటర్ కొన్నాడు. శుక్రుడు వీనస్, స్వాతి కదా, స్వాతి. రాహు ఎక్కడున్నాడు? పూర్వభాద్ర, జూపిటర్. తర్వాత కేతు, పూర్వభాద్ర. సో మీరు అన్ని చూస్తే చివరికి అన్ని ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అయినాయి? ఈ సంఘటన జూపిటర్ దగ్గరికి ఎండ్ అయినాయి. అంటే ఏం చెప్తుంది అంటే, ఇది
జూపిటర్ కారకత్వంతో మ్యాచ్ చేస్తే అతను ఏదో ఒక టీచింగ్ ఉద్యోగంలో ఉండొచ్చు, తర్వాత ఇది ఒక రిలీజియస్ మోటోతో చేసింది అవ్వచ్చు, ఇటువంటి మనం జస్ట్ ఎజ్యూమ్ చేయొచ్చు అంతే. సరే, ఇది ఒక ఇది. తర్వాత ఇంకా ఇంకా ఏంటిది, సో మనం జూపిటర్ యొక్క ఇది చూసాం. తర్వాత ఇంత మనం చెప్పుకున్నాం కదా, మనకి ఇండియా చార్ట్ ప్రకారం 6th లో ఉండటం, సాటర్న్ రెట్రోగ్రేడ్. ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ చూడండి, సాటర్న్ ఇప్పుడు సాటర్న్ ఎక్కడున్నాడు, మీ జలతత్వ రాశిలో ఉండి ఇటు వెళ్తున్నాడు కదా, సో ఎయిరీ. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కెమికల్స్ వాడిన కాంబినేషన్ అమోనియం నైట్రేట్ ఇంకేదో ఆయిల్, ఆ ఆయిల్ రెండు కలిపితే అది ఎక్స్ప్లోజన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న సో సంథింగ్ అటువంటి రిలేటెడ్ మనకు వస్తుంది. తర్వాత రాహు, ఇక్కడ చూస్తే జూపిటర్ నుంచి నాడీ ప్రకారం మీరు చూస్తే జూపిటర్ నుంచి రాహు 8th లో ఉన్నాడు, అంటే అన్యాచురల్ డెత్ అన్నమాట, కెమికల్స్ ద్వారా మరణం. అట్లాగే ఇక్కడ మార్స్ కంబస్ట్ ఉన్నాడు, మార్స్ కంబషన్ కొన్ని ఇండికేట్ చేస్తుంది. మార్స్ కంబస్షన్ క్యాన్ ఇండికేట్ సమ్ ఫెయిల్యూర్ ఇన్ ది సమ్ సిస్టమ్స్, సిస్టమ్ కొన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ని తెలియజేస్తుంది, బట్ ఆ వ్యవస్థలు అయితే పట్టుకుంటాయని కూడా చెప్తున్నాను. సరే, ఇది కొన్ని పాయింట్స్. తర్వాత కోట మనం ఈ చార్ట్ చూసాం కదా, ఇది వరకు ఒకసారి డిస్కస్ చేసాం. ఇట్లా చూస్తే మీరు చూడండి, ఈ సంఘటన జరిగినప్పుడు అన్ని ఈ కోట లోపల ఏమున్నాయి, శని భగవానుడు, కుజుడు, కేతు, అన్ని ఈ పాపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ లో ఇక్కడ శుక్రుడు బయట ఉన్నాడు, జూపిటర్ బయట. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ మెర్క్యూరీ, ఇది ఎంట్రీ కదా, ఎంట్రీలో మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. అంటే ఏంటి, ఇది వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అంటే మంచి గ్రహాలని వెళ్ళిపోతున్నాయి, అన్ని పాపగ్రహాలు ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్. ఇంకొక టెక్నిక్ ఉంది నాడీలో. ఆ నాడీలో ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ ఇట్లాగా ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇట్లా తీసుకొని మనం మన చార్ట్ లో ఉన్న ప్లానెట్స్ అన్నిటినీ, గ్రహాలన్నింటినీ ఇట్లా అరేంజ్ చేస్తాం. అంటే ఇవన్నీ కంజంక్షన్ లో ఉన్నట్టు భావిస్తాం అన్నమాట. అట్లాగా చూస్తే జూపిటర్, మూన్, మెర్క్యూరీ, మార్స్, సాటర్న్ కంజంక్ట్ అయితే ఏం ఫలితం ఉంటుందో ఆ ఫలితం అని చెప్తారనమాట. అదొక టెక్నిక్, ఒక నాడీ టెక్నిక్ అది. అట్లాగే ఇక్కడ మీరు చూస్తే వీనస్, సన్ను, రాహు. సో అంటే ఇది నాకు తెలియదు, ఇది ఇంకా వెరిఫై చేయాలి. అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం కూడా ఈ టెక్నిక్స్, భృగు మరి ఇది ఈ నాడీల టెక్నిక్స్ ప్రకారం వెస్ట్ టు ఈస్ట్ ఉన్న రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్ ఇదిలో ఉంది కదా, ప్లస్ సో వెస్ట్ టు ఈస్ట్ యాక్స్ ఉన్న రోడ్ లో ఇది జరిగింది. ఇక్కడ నేను చూసాను కానీ ఇది నాకు గ్రాఫ్ లో, వికీపీడియాలో ఇట్లా స్క్రీన్ షాట్ వచ్చింది కానీ, బట్ ఈ రోడ్ వెస్ట్ టు ఈస్ట్ అది తెలీదు. బట్ జస్ట్ ఇంతవరకు ఊరికే ఆన్సర్స్ చేస్తాం. జస్ట్ ఐ థాట్ ఐ షేర్ దిస్. యా, అంతేనండి. మిగతా ఇంకా ధన్యవాదాలు. కొత్త కోణం చూపించారు, వెరీ నైస్. అందరూ ఆలోచించవచ్చు కదా, వీ కెన్ థింక్ మోర్ అబౌట్ ఇట్. ధన్యవాదాలు సార్. రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. గ్రూప్ లో ఉన్న పెద్దలందరికీ, గురువు గారులకి అందరికీ నా నమస్కారాలు. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళి వచ్చాను, సో ఎవరిది నేను వినలేదు. ఇప్పుడే సురేష్ గారిది విన్నాను కొద్దిగాను. సో నేనైతే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, కానీ మీరు ఇచ్చిన టాపిక్ ని బట్టి 2 ముక్కలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే ప్రమాదాలు అనేది మనం ఈ రోజు టాపిక్. అది రోడ్డా, రైలా, ఎయిర్ యాక్సిడెంట్సా, టెర్రరిస్టా? సో ఇందులో మనకి ఏంటంటే, అసలు బృహత్పరాశర హోరా శాస్త్రంలో 77వ అధ్యాయం పంచమహాభూత అధ్యాయం అని ఉంది. ఆ పంచమహాభూత అధ్యాయం ఎందుకు చూడాలి అంటే, మన ప్రకృతికి సంబంధించింది మాట్లాడుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ ఒకసారి చెప్పుకున్నట్టు, కారు మంది, స్టీరింగ్ మంది, కానీ రోడ్డు, ట్రాఫిక్ మంది కాదు. కాబట్టి మన కారు, మన స్టీరింగే మన చేతిలో ఉంది, కానీ రోడ్డుని, ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే శక్తి మనలో లేదు. కాబట్టి ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది ఎవ్వరూ కూడా మనం ఊహించేది కాదు ఇది. సో అయితే ఇది సంహితకు సంబంధించిందని నా అభిప్రాయం. సంహితలోకి వస్తే
అసలు ఈ పంచమహాభూతాలు ఏమేమి మనకి ఇండికేట్ చేస్తాయి అంటే, కుజుడు అగ్నితత్వం. కాబట్టి అగ్ని ప్రమాదాలు అవన్నీ కూడా కుజుడు, సూర్యుడు వల్ల మనకి జరుగుతున్నాయి. అట్లాగే చంద్రుడు, శుక్రుడు జలతత్వం. కాబట్టి జలానికి సంబంధించిన ప్రళయాలు, తుఫాన్లు ఇట్లాంటివన్నీ కూడా మనకి చంద్రుడు, శుక్రుడు ఇండికేట్ చేస్తారు. అట్లాగే బుధుడు పృథ్వీతత్వం. కాబట్టి భూకంపాలు గాని, భూమికి సంబంధించిన రోడ్ యాక్సిడెంట్లు భూమి మీదే జరుగుతాయి. ఆకాశంలో జరిగేవి వేరు, భూమి మీద జరిగే యాక్సిడెంట్స్. అది కూడా మనం బుధుడిది అనుకోవచ్చు. ఆకాశంలో జరిగే అన్నిటికీ కారణం గురుడు. గురువు ఆకాశతత్వం. కాబట్టి పంచమహాభూతాలు వాళ్ళు ఇలా విభజించారు మనకి. ఈ అధ్యాయంలో మనకి చదివితే తెలుస్తుంది. శని వాయుతత్వం. రాహు వచ్చేసి ఉగ్రవాద చర్యలు, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా, మాబ్ లీచింగ్లు ఇట్లాంటివన్నీ కూడా మనకి రాహు వల్ల వస్తాయి మనకి. సో ఇప్పుడు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల అది అగ్నిలో జరగాల, జలంలో జరగాల, పృథ్వీలో, ఆకాశమా లేదా వాయువా. సో వీటన్నిటి కాంబినేషన్స్ వల్ల మనకి అవి ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలని అవి మన చేతుల్లో అయితే లేదనుకోండి, ప్రకృతికి సంబంధించింది. అయితే యత్పిండే తద్బ్రహ్మాండే అన్నట్టుగా మన ప్రాణుల శరీరాల్లోనూ పంచమహాభూతాలు ఉన్నాయి, ప్రకృతిలోనూ ఉన్నాయి. అయితే ఏ తత్వానికి సంబంధించిన గ్రహం బలంగా ఉంటే మనలో ఆ తత్వం, మన ప్రకృతి ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా అయ్యే యాక్సిడెంట్లు వేరు, సామూహికంగా జరిగేవి వేరు. వ్యక్తిగతంగా ఒక మనిషి ఒక యాక్సిడెంట్, అతను పోయినా బతికినా అతని వరకు అతని జాతకం ఎట్లా ఉందనేది మనం చెప్పగలుగుతున్నాం. కానీ సామూహికంగా జరిగేవి ఎవరం కూడా మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. సో దాంట్లో ఏంటంటే, సామూహికంగా మరణాలు ఒక్కటే ఒక కారణం. నాకు విషఘటిలో పుట్టిన వాళ్ళకు ఒక 10 మందితో పాటు పోయే యోగం ఉందని చెప్పి నేను బుక్ లో చదివాను. సో నేను కూడా విషఘటిలోనే పుట్టాను. అయితే నాకు 10 మంది ఉన్న చోట వెళ్ళడానికే నాకు అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను. నాకు భయం అని కాదు, సఫోకేషన్ అనిపిస్తుంది 10 మందిలోకి వెళ్తే. అది ఎప్పుడైనా గుళ్ళల్లో ఎక్కువ ఉత్సవాల్లో నేను అసలు వెళ్ళను. ఎందుకో నాకు అనిపించదు అనమాట. అంటే మనకి బతికే యోగం ఉండి భగవంతుడు కాపాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళం మనం, అలా కూడా అనుకుంటాను. అయితే దేవుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను వెళ్తాను గుడికి, అట్లా అనుకుంటాను నేను. సో అంటే ఈ విషఘటిలో పోయిన వాళ్ళని నేను కరోనా టైంలో చూశాను. కొన్ని నేను రీసెర్చ్ చేశాను. సో సామూహికంగా ఒక బస్సు దగ్ధం అయిపోయి దాంట్లో పోవాలి. విమానం చూసాం మనం గుజరాత్. అట్లాగా ఒక్కొక్క చోట ఇన్ని 100 మంది 1000 మంది పోయే భూకంపాల్లో గాని చూస్తున్నామంటే, మరి అందరికీ ఒకటే విషఘటిలో పుట్టారా, లేకపోతే దశలు వచ్చేసినాయా, అందరికీ ఒకే దశ నడుస్తుందా, ఇట్లాంటివన్నీ మనకి చాలా సవాళ్లు మన ఎదురుగా నిలబడతాయి. సో ఇది దానికి కారణం కాదు. ప్రకృతి పరంగా గ్రహణాలని, లేకపోతే మనకి అనుకూల పరిస్థితులు కాని వాతావరణం, ఇవన్నీ శకునాలు, ఇవన్నీ నిమిత్తాలు మనకి ప్రతి సంవత్సరం ముందుగానే తెలిసిపోతాయి మనకి. అయితే ఇందులో ఏంటంటే, ఫస్ట్ ఈ గ్రహాల యొక్క తత్వాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆపోజిట్ గ్రహాలు ఒక అంటే వాటి దృష్టి గాని, పరస్పర సంబంధం గాని, అన్యోన్యాశ్రయ సంబంధం గాని ఏర్పడినప్పుడు, ఇప్పుడు శని ఉన్నాడు, సూర్యుడికి పడదనుకుందాం. సో ఆ రెండిటి వల్ల అప్పుడు వాతావరణం, ఆ ప్రకృతి పాడయి అక్కడ ఒక వికృత స్వరూపం ఏర్పడుద్ది. ఎందుకంటే 5 గ్రహాల నుంచి ఎక్కువ పంచతార గ్రహాలకే మనకి ఈ పంచమహాభూతాలు వాటి ఆధిపత్యం ఇచ్చారు మనకి. కాబట్టి ఇప్పుడు చూడండి, సపోజ్ అగ్ని జలం తీసుకుందాం. అగ్ని ఎక్కువైంది అనుకోండి, జలాన్ని ఎవాపరేట్ చేసేస్తుంది. అది జలం ఎక్కువైతే అగ్నిని ఆర్పేస్తుంది. అది రెండు ఒకటి ఈక్వల్ గా ఉంటే అది లావాలాగా ప్రవహించి, కానీ అది భూమి మీద పడ్డాక మెల్లగా చల్లారుతూ, అటు అగ్ని ఇటు జలం రెండు కూడా భూమిని తాకిన తర్వాత చల్లబడతాయి. అట్లాగే భూమిను పృథ్వీతత్వం జలం కలిసింది. అది పృథ్వీతత్వంలో జలం రెండు ఈక్వల్ ఉంటే అక్కడ ఊబిలాగా ఏర్పడి, అటు భూమి కాదు ఇటు జలము కాదు, అదొక మడ్ ప్లేస్, బురద తయారైపోతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకి అట్లాగే అగ్ని వాయువు కలిస్తే, వాయువు ఎప్పుడు ఊర్ధ్వగతి కలిగి ఉంటది, అగ్ని కూడా ఊర్ధ్వగతే కలిగి ఉంటది. కాబట్టి అప్పుడు అది ఆకాశంలోకి మంటలు ఎగజిమ్మటం గాని, అది వాయువుతో కలిసి పైకి ఎగిసే ఇది ఉంటది అనమాట. అట్లాగే ఇది మన బాడీలో చూసుకున్నా కూడా, అంటే ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నా కూడా, మనకి ఎప్పుడైతే అగ్నితత్వము వాయువుతోటి కలుస్తుందో
అవి మనకు అరగని ఆహారం వామిటింగ్ అయిపోద్ది, పైకి వచ్చేస్తుంది. అదే మీరు జలంతో కలిస్తే ఆ పృథ్వీ తత్వంతో అప్పుడు అది విరోచన రూపంలో వెళ్ళిపోద్ది. అంటే ఆహారం కూడా మీకు పైనుంచి వెళ్ళాలా, కింద నుంచి వెళ్ళాలా, అది కూడా ఆయుర్వేదంలో రాసింది. సో కాబట్టి ప్రమాదాలు అనేవి కూడా ఈ గ్రహాల యొక్క దాన్ని బట్టి, వాటి సంయోగాన్ని బట్టి, అది అప్పుడు ఆకాశమా, భూమి, రోడ్డా, రైలా, ఏది జరగాలి అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాహనం శుక్రుడు కారకుడు అనుకుందాం, అది తయారయ్యే లోహాలు శని అనుకుందాం, బుధుడేమో రోడ్డు, భూమి కూడా భూమిపుత్రుడు మంగళ కాబట్టి ఆయన అనుకుందాం, ఆకాశం గురువు. సో ఇట్లా అన్ని గ్రహాలు లేనిదే ఏది జరగదు అక్కడ, వాటి కాంబినేషన్ లేనిదే ఏది జరగదు. అలాగే రాహు అయితే ముందే ఉండాలి, ఆయన లేనిదే ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారాలు లేవన్నమాట. అయితే ఏంటంటే ఈ ఆయుర్వేదం ఇక్కడ ఒక గురుగారు ఉన్నారు మాకు, గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్కి డీన్ అన్నమాట. నేను ఆయుర్వేదంలోనే జ్యోతిషం, నేను నా పిహెచ్డి. సో ఆయన్ని నేను ఇది అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట, ఇందులో మనకి ఆయన ఎవరంటే అగ్నివేశుడు, అంటే చరక సంహితలో ఆచార్య పునర్వసు శిష్యుడైన అగ్నివేశుడికి చెప్తాడనమాట. ఇదంతా కూడా మన అదొక చాప్టర్ ఉందండి, దాంట్లో చెప్తారు ఇది. దాంట్లో ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే గ్రహగణాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, వాయువు, అగ్ని అన్ని కూడా దిశలన్నీ కూడా నాకు అస్వాభావికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్నివేశుడిని అంటాడు పునర్వసు ఆచార్య, ఆయన అంటారు, నువ్వు త్వరగా భూమి మీద ఉన్న ఈ ఔషధులన్నీ కూడా కోసేయి, తొందరగాను స్టోర్ చేసేసేయి. ఎందుకంటే వీటిలో ఉన్న వీర్య, విపాక, రస ప్రభావాలన్నీ భూమి మళ్ళీ ఇంత త్వరలో నింపలేదు. ఆల్రెడీ నింపున్న నాటిని కోసి మనం పక్కన పెట్టేసుకున్నాము. రాబోయే గ్రహగతులు, నక్షత్రాలు నాకు అనుకూలంగా కనిపించటం లేదు. జనపదోధ్వంస వ్యాధులు అదొక చాప్టర్ అన్నమాట. జనపద ఉధ్వంసం మొత్తం ఒక్కసారి ఎక్కువ మంది వెళ్ళిపోయేది. సో అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ గ్రహగతులు నాకు అలా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ముందు ఔషధులన్నీ, వనస్పతులు కోసేసి మనం స్టోర్ చేసి దాచుకుందాము. ఎందుకంటే రాబోయే ఉధ్వంసానికి ప్రజలందరూ మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి ఇవ్వడానికి మనకి పనికొస్తాయి కాబట్టి దాయిన ఆయన అని ఆయన చెప్తారనమాట. ఆ జనపదోధ్వంస వ్యాధులు అనేది చాలా, ఆ చాప్టర్ అసలు మనకి అది చదివితే మనకు అన్ని చాలా రీజన్స్ తెలుస్తాయి అన్నమాట. అయితే ఆ గురువు గారు చెప్పారు, నేను అన్నాను, సార్ మీరు ఇట్లా అంటే ప్రాక్టికల్ గా మీకు ఏదైనా అనుభవంలోకి వచ్చిందా అంటే, ఆయన ఏం చెప్పారంటే, ఆయన నేను రికార్డ్ కూడా చేసి పెట్టుకున్నాను, వాయిస్ రికార్డు. ఆయన చెప్పారండి, ఒకసారి అమ్మ ఎక్కడైతే ఇది జరుగుద్దో ఆ ప్లేస్ లో పంచమహాభూతాలు వాటి గుణాలను వదిలేస్తాయి. గాలి కదలదు, నీళ్లు కదలవు, చెట్లు ఆకులు కూడా కదలవు. ఎక్కడైతే యాక్సిడెంట్ అవుతుందో, పెద్ద దుర్ఘటన జరిగే ముందు ఎవరైనా సరే అబ్జర్వ్ చేస్తే ఆ ప్లేసులో పంచమహాభూతాలు పాడైపోయి ఉంటాయి. ఆ ప్రదేశం ప్రకృతి అంతా వికృతంగా అయిపోద్ది. అది మనం ఎవరూ అబ్జర్వ్ చేయలేం కాబట్టి మనకు తెలియదు. కానీ ముందుగానే పశువులు, పక్షులు ఆ ఇండికేషన్స్ ఇస్తాయి. సారీ అండి. కాబట్టి మనం అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే, ఎట్లా ఆచార్య పునర్వసు ఆయన ముందే చెప్పారో, మనం చెప్పేంత మనకి శక్తి లేదు కాబట్టి మనం కనిపెట్టలేం. కానీ పశువులు, పక్షులు, ఆకులు కదలట్లేదు అనగానే వాళ్ళకి అర్థమైపోద్ది, ఈ భూమి బాలేదు, ఇక్కడేదో జరుగుద్ది అని కనిపెట్టేవారు అనమాట. సో ఆయన గురువు గారు కూడా నాకు అదే చెప్పారు, అమ్మ మనం అది అబ్జర్వ్ చేసుకుంటే నిజంగానే ఆ ప్లేస్ లో మనకు అది అలా తెలుస్తుంది అని కూడా ఆ టైంలో ఆయన అబ్జర్వ్ చేశానని చెప్పారనమాట. అయితే ఏంటంటే ఆ ప్లేస్ లో ఇప్పుడు పంచతత్వాలు ఎక్కడైనా సరే అవి సామూహిక కారణాలకైతే ఇదే నాకు తెలిసిన కారణం. ఇంకొకటి ఏంటంటే మన వరాహమిహిరుడు ఉత్పాతం అనే అధ్యాయాలు రాశారు. ఆ మెయిన్ ఉత్పాతాలు, అసలు ఉత్పాతాలు అంటేనే భౌమోత్పాతం, అంతరిక్షోత్పాతం, దివ్యోత్పాతం, ఇలా 5 రకాల ఉత్పాతాలు ఏ గ్రహం వల్ల ఏదొస్తాయి అవన్నీ కూడా రాసున్నాయి మన బృహత్ సంహితలో. అసలు ఈ ఉత్పాతాలకు కారణం ఏంటి? లోభం, నాస్తికత, అబద్ధాలు, అసత్య భాషణం, అధర్మం, అనాచారం, అవినయత, ఇట్లాంటి పాపాలు పెరిగిపోయినప్పుడు అవన్నీ ఉత్పాతాల రూపంలో వస్తాయి. సో ఈ ఉత్పాతాలు గణితం ద్వారా మాత్రమే కాకుండా శకునాల ద్వారా కూడా మనకు అందుతాయి. సో ఇవి మనం తెలుసుకోవాలి. భూమి మీద జరిగే భౌమోత్పాతాలు, ఆకాశంలో జరిగే అంతరిక్ష ఉత్పాతాలు, ఇట్లా మనకి మన ఉత్పాతాల అధ్యాయంలో ఉందన్నమాట. అయితే ఏంటంటే భగవంతుడు ఎప్పుడైతే ఇవన్నీ పెరిగినాయో
ఈ పాపాలు అవనివ్వండి, అధర్మం అవనివ్వండి, ఇట్లాంటివి మనకి అనుభవమే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ప్రతి యుగంలోనూ నేను వస్తాను, ఇలాగ ధర్మ రక్షణ కోసం నేను ఇట్లా అన్ని చూస్తానని చెప్పి ఆయన బ్యాలెన్స్, ప్రకృతిని అట్లా బ్యాలెన్స్ జరుగుతూ వస్తుంది. అయితే ఏంటంటే వీటికి ఉపాయాలు లేవా అంటే మనం సదాచారాల్ని పాటించడం, ఇట్లాగా జనాల్ని మనం ప్రోత్సహించాలి, లేదా తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి. మనల్ని వాళ్ళు లెక్క చేసినా చేయకపోయినా మనం అందించి వెళ్ళిపోవాలి, మన పని మనం చెయ్యాలి. సో మనం అంతవరకు చేస్తే ఆ భగవంతుడే చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్య. అట్లాగా ఆయన్ని శరణం ఎవరు వేడారో ఆయన తప్పకుండా రక్షిస్తాను అనేది, ఆయన ప్రళయం వచ్చే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం ఎవరైతే జపిస్తారో ఆ ప్రళయ కాలంలో నేను ఆదుకుంటానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇట్లా జరిగేవన్నీ కూడా ఈ అగ్ని ఉత్పాతాలకి మన బుక్ లో ఉందండి, బృహత్ సంహితలో చాలా బాగా రాశారు. ఎందుకంటే భూమి ఉత్పాతాలకి ఏం చేయాలి, అగ్ని ఉత్పాతాలకి ఏంటంటే పాలుగారే వృక్షాల యొక్క సమిధులు, అంటే జిల్లేడు చెట్టు, మర్రి, రావి, ఇట్లాంటివి, నెయ్య, ఇట్లాంటి ఆవాలతోటి అగ్నిదేవతకి మంత్రాలతోటి ఆహుతులు ఇస్తే అగ్ని ఉత్పాతాలకి ఉపశమనం కలుగుతుందని, అట్లాగే భూమికి సంబంధించిన గోదానాలు, అన్నదానాలు, వాయు ఉత్పాతాలకి మంత్రాలు, పాయసం, ఇట్లాంటి నైవేద్యాలు, ఇవన్నీ కూడా మన బుక్స్ లో రాశారు. అట్లాగే వరాహ మిహిరాచార్యుడైతే ఇట్లాంటి దివ్య ఉత్పాతాలన్నిటికీ కూడా భూరి భూరి దానాలు, గోదానం, అన్నదానం, భూదానం, శివాలయాన్ని ఆవులతోటి నడిపించి అక్కడ పాలతోటి వాటిని తడపటం, ఇట్లాంటివి కూడా చెప్పి 1 కోటి ఆహుతులు ఇవ్వాలని చెప్పారు వరాహమిహిరుడు. ఆయుర్వేదంలో అయితే ఆ ప్లేస్ ను వదిలి వెళ్ళిపోమని చెప్పారు. ఎక్కడైతే ఆ ప్లేస్ పాడైపోయిందో, ఎక్కడైతే రోగాలు వస్తాయి, మహమ్మారి వస్తుందని తెలిసిందో, ఇదివరకు చూడండి కలరా వస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోయేవారు అనమాట. ఆయుర్వేదంలో ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పారు, కానీ మన జ్యోతిషంలో అక్కడే ఉండి ఆ భూమిని బాగు చేసుకోమని చెప్పారు. అది తేడా అన్నమాట. కాబట్టి ఇట్లాగా ఇవన్నీ కూడా మనం ఏమి ఊహించి ఎక్కడ ఎప్పుడు వస్తుందని చెప్పేది కాదు. ఏదో చిన్నది మనం ఈ ప్లేస్ లో రావచ్చు అనేది ఈ మధ్య నేను కొద్దిగా ఎక్కడైనా వచ్చేది చెప్పగలుగుతున్నాం అంటే కొంచెం స్టడీ చేయబట్టి మనకి ఇట్లాంటి కొంచెం మనకు అందుతున్నాయి. అంతకుమించి మనం వాటిని ఆపే శక్తి అయితే మనలో లేదండి. కాకపోతే ఎవరి రక్షణ వాళ్ళు కోరుకోవాలి, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి. సమాజం కోసం మనం ఏమైనా చేయదలుచుకుంటే చెయ్యాలి. అంతే. ఈ 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్నాను. నాకు నమస్కారం అండి. నా వాణికి విరామం ఇస్తాను. ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ఇలాంటివే కావాలి మనకి. ఒకసారి అనుకుంటే కనీసం దాంట్లో మార్పులు వస్తాయి. ఊరికే అవుతుందని ఆ విధంగా యూట్యూబ్ లో అవి చూసుకుంటూ కూర్చునే కన్నా ఇలా అనుకోవడం ఒకటి మంచిది కదా. వాళ్ళైతే మన మనసుని పాడు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అమ్మ లలిత గారు, మీరు ఏమైనా చెప్తారా? లలిత శ్రీహరి గారు చెప్పండి. రావు గారు తర్వాత చెప్పండి. ఈ లలిత కథ కాగానే మీరే చెప్పండి సార్. చెప్తారమ్మా, లేకపోతే రావు గారు? నమస్కారం సార్. నేను కూడా ఈరోజు ఈ టాపిక్ ఇప్పుడే నాకు నేను ఎంఏ చేసే టైంలో 2 ఫ్రెండ్స్ చేశారు, ప్రమాదాల మీద ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళకు వచ్చిన సారాంశం, వాళ్ళ కలెక్ట్ చేసిన పాయింట్స్ కొన్ని చెప్తాను. సాధారణంగా మనకి ఏంటంటే ముహూర్త విభాగంలో ప్రయాణాలు ఎప్పుడు చెయ్యాలి, ఎటువంటి సమయం చూసుకొని చెయ్యాలి అన్నది చాలా క్లియర్ గా ఇచ్చారు. ఏ వారం ఏ దిక్కులో చెయ్యాలి. ఆ సమయాల్లో ప్రయాణాలు చెయ్యాలి అంటే కేవలం ఎడ్ల బండ్లు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే గుర్రాల మీద వెళ్ళడం అలాంటివి ఉండేవి. అంటే వాళ్ళ యొక్క ఇది ఏమేంటంటే వెళ్ళిన కార్యం శుభంగా జరుగుతుందా లేదా అదే ఉండేదన్నమాట. వెళ్ళిన కార్యం శుభంగా జరగాలి అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు రకరకాల వెహికల్స్ వచ్చేసినాయి, అన్ని రోడ్స్, చాలా ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వీటికి తగ్గట్టుగా మనము వీటి పైన జరుగుతున్న ఈ ప్రమాదాలు కానీ ప్రయాణాల మీద కానీ చాలా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏంటంటే మామూలుగా నేను దేశగోచారం మీద రాస్తూ ఉంటాను సార్. అయితే
ముందుగా ఏంటంటే ఒక వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆ పర్సనల్ వ్యక్తి యొక్క జాతకాన్ని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ దేశానికి సంబంధించి చూసినప్పుడు దేశానికి సంబంధించిన చక్రాన్ని తీసుకోవడం, ఇంతకుముందు సురేష్ కుమార్ గారు చూపించారు, ఇండియాకి సంబంధించి వృషభ లగ్నము, దానిని బట్టి కూడా మనం దేశ గ్రహాల యొక్క గోచారాన్ని బట్టి మనం ఏ సమయంలో ఆ సంవత్సరానికి పరిస్థితులు ఎలాగుంటాయి అన్నది చెప్తూ ఉంటాం. అట్లాగే ఇంకొక మెథడ్ ఏముందంటే జగర్ లగ్నం, వర్ష లగ్నం, ఇవి కూడా తీసుకొని మనం వీటి యొక్క గ్రహ గోచారాలను స్థితిగతులను బట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రాజ్యలక్ష్మి గారు చెప్పినట్టుగా పంచభూత తత్వాలు, వీటి ఆధారంగా గ్రహాలు రాసులు కూడా తీసుకొని చెప్తూ ఉంటాం. రాసుల యొక్క తత్వాలను బట్టి ఆ తత్వాలలో గ్రహాలు స్థితి అయినప్పుడు, అవి అంటే పాపగ్రహాలైతే ఆ యుతి భూతత్వ రాసులు అయితే భూ సంబంధిత ప్రమాదాలు, జలతత్వ రాసులు అయితే జల సంబంధిత ప్రమాదాలు, విపత్తులు, అలాగే అగ్నితత్వ రాసులు అయితే అగ్ని సంబంధ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఇంకా ఏంటంటే ఈ ప్రమాదాలు అనగానే మనకు పాపగ్రహాలు గుర్తు వస్తూ ఉంటాయి. శని కానీ, కుజుడు కానీ, రాహుకేతు, ముఖ్యంగా వీటి యొక్క కాంబినేషన్ త్రికస్థానాలు కానీ త్రికస్థానాధిపతులతో కానీ కలిగినప్పుడు ఆ యొక్క ప్రమాదాన్ని ఆ పరిస్థితిని బట్టి ఆ యొక్క అంటే ఎటువంటి ప్రమాదం జరిగింది అన్న దాన్ని బట్టి ఆ సంబంధిత భావాన్ని తీసుకోవడం. ఉదాహరణకి దగ్గర ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు అన్నప్పుడు 3వ భావం తీసుకుంటాం. అలాగే దూర ప్రయాణాలు అన్నప్పుడు 9వ భావం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అధిపతులు త్రికస్థానాల్లో ఉన్న, ముఖ్యంగా అష్టమ వ్యయ స్థానాల్లో ఉంటే వాటి మీద పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ లగ్నానికి అవి అశుభ గ్రహాలు అవి అయినప్పుడు ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చూసాము. అట్లాగే ఒక 10 ఏళ్ల కిందట అనుకుంటా సార్, అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ గ్రూప్ వెళ్ళింది కాశ్మీర్కి. ఇది పిక్నిక్ లాగా వెళ్ళారు వాళ్ళు, అది ఎక్స్కర్షన్ అది వెళ్ళారు. అక్కడ ఒక నదిలో అది చిన్నగా ఉంది ప్రవాహము, దిగారు, అనుకోకుండా నది వదిలేశారు వాళ్ళు, అందరు కొట్టుకుపోయారు. అయితే మా క్లాస్మేట్ సైనికులు ఆయన కలెక్ట్ చేసి దాని మీద ప్రాజెక్ట్ చేశారు. అయితే దాంట్లో మాకు కనిపించింది ఏంటంటే వాళ్ళకి లగ్నంలో తర్వాత అష్టమ భావంలో, తర్వాత వ్యయంలో, వీటి మూడిట్లో పాపగ్రహాల కనెక్షన్ కనపడింది. సో సామూహికంగా అందరికి, అంటే విద్యార్థులు ఒకే తరగతి వాళ్ళు అయినట్టున్నారు, 1-2 సంవత్సరాల్లో పుట్టినట్టున్నారు, కాబట్టి అది అట్లా జరిగిందేమో అనిపించింది. తర్వాత ఈ గ్రహాల కలయిక, కూటములు అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఏర్పడినప్పుడు ఈ యొక్క ప్రమాదాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. నేనంటే జగన్ లగ్నం, వర్ష లగ్నం చూస్తూ ఉంటాను సామాన్యంగా. ఈ చక్రాల్లో అలా ఏర్పడినప్పుడు జరుగుతూ ఉంటుంది. అట్లాగే వెహికల్స్ వచ్చేసరికి శుక్రుడి యొక్క స్థితిని, శుక్రుడి మీద ఉండే గ్రహాల దృష్టిని బట్టి కూడా ఎటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నది కూడా చెప్తూ ఉంటాం. ఇంకా ఏంటంటే సార్, ఈ ఫేట్ అన్నది కూడా ఒకటి ఉంటుంది మనకు, కర్మ అన్నది. చిన్న స్టోరీ ఇది, ఒక 2 నిమిషాలు. ఒక 50 మంది కలిసి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ గా వెళ్తుంటారు, గాలి వాన అన్ని మొదలవుతాయి. కొంత దూరం పోయాక ఆ బస్సు ముందర పిడుగులు పడడం స్టార్ట్ అవుతే పిడుగులు పడుతున్నాయని బస్సు కొంచెం వెనక్కి వెళ్తాడు. అది కంటిన్యూస్ గా పిడుగులు పడతా ఉంటాయి ముందర, వెనక్కి వెళ్తాడు, వెనక కూడా పడడం స్టార్ట్ అవుతుంది, అంటే బస్సు ముందు వెనక. అయితే అందులో ఒక మంచిగా చదువుకున్న అతను వేదాంతి ఏంటంటే మన గ్రూప్ లో ఒక పాపి ఉన్నాడు, ఆయన కారణంగా ఇలా జరుగుతుంది, కాబట్టి ఒక్కొక్కరు దిగి ఆ పిడుగుల వరకు వెళ్ళండి, అతను వెళ్తే అతని మీద ఆ పిడుగు పడుతుంది, అంతా క్లియర్ అయిపోతుంది, వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళు కేర్ తీసుకుంటాము అన్నట్టుగా ఒప్పందం చేసుకుని ఒక్కొక్కరు వెళ్ళి ఆ పిడుగులు పడే స్థానానికి వెళ్ళి వస్తూ ఉంటారు. లాస్ట్ 5th మ్యాన్ కొంచెం భయపడుతూ ఉంటాడు.
ఇంకా నేను వెళ్తే నా కుటుంబానికి ఎట్లా అది అని అనుకుంటే, సరే నేను దైవం మీద భారం వేసి నేను వెళ్తానని ఆయన ఆ ప్లేస్కి వెళ్ళేసరికి పిడుగు బస్సు మీద పడి బస్సులో ఉన్న 49 మంది అవుతారు. అంటే ఆ ఒక్కడి యొక్క పుణ్యం చేత వీళ్ళందరూ రక్షించబడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫేట్ కూడా మనకు ఇది చేస్తుంది అని అనిపిస్తుంది అనమాట. దీనికి తగ్గట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు అంటే దైవ చింతన, దైవ ప్రార్థన చేయడం, సదాచారాన్ని అవలంబించడం, ఇవన్నీ కూడా చేసుకుంటే మంచిది. అలాగే సార్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బాహ్య గ్రహాలు కోణ స్థితిలో ఉన్నాయి. అయితే నేను మంచి జరుగుతుంది ఏదో అనుకుంటున్నాను, కొన్ని జరిగాయి. ఈ రోజు నిన్న టెర్రరిస్టులు అంతా లొంగిపోయారు, చాలా మంది లొంగిపోయారు. అట్లాగే కొన్ని మంచి కార్యాలు కూడా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం అంటే ఈ లగ్నాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందేమో అనిపించింది. మెయిన్గా ఇవన్నీ ఎక్కువ ఏంటంటే మనకు సింహ లగ్నంలో జరుగుతాం. సింహ లగ్నంలో ఈ అష్టమంలో శని ఉన్నాడు. ఈ విధంగా అంటే చాలా పరిశోధన చేయాలి సార్. నేను సరిగా ఇంకా ఇది ప్రిపేర్ కాలేదు. సో ఇంతవరకు చెప్పాను, చాలా ధన్యవాదాలు. రావు గారు, సాంబశివరావు గారు ప్లీజ్. నమస్కారం సార్. నాదేం లేదు, గ్రహాల గురించి అందరూ చెప్పేశారు, ఏం చెప్పక్కర్లేదు. ప్రెస్ అన్నారు మీరు మొదట్లో. ఈ ప్రెస్ చేసే దౌర్భాగ్యమే ఇదంతాను. అసలు ప్రెస్ పాతకాలం ప్రెస్ వేరు, ఇప్పుడు కాలం ప్రెస్ వేరు. ప్రెస్ని ఆక్రమించేశారు చాలా మంది. పాతకాలంలో మన దేశంలోనే కొంతమంది ఆక్రమించేసేవాళ్ళు, ఇప్పుడు ఇతర దేశస్తులు కూడా ప్రెస్ని అందరూ ఆక్రమించేశారు. ఏ పేరున్నా చెప్పండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రెస్ ఈజ్ ఓన్డ్ బై ది ఫారినర్స్, పార్ట్లీ ఆర్ ఫుల్లీ, క్వశ్చనే లేదు. ఇది కాక ఇప్పుడు మామూలు ఈ నక్సల్స్ వీళ్ళంతా లొంగిపోయిన వాళ్ళు, మేడం చెప్పారు, లొంగిపోయిన వాళ్ళంతా వయసు అయిపోయిన వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటి అర్బన్ నక్సల్స్ అని మన అమిత్ షా గారు చెప్తున్నారు, అర్బన్ నక్సల్స్. ఇప్పుడు ఇంకో పద్ధతి ఏంటంటే ఈ ప్రెస్ ఇది కాక డీప్ స్టేట్ అని ఇప్పుడు మీరు పేపర్లో చదువుతూనే ఉంటారు కొత్తగా. ఇప్పుడు వాదన అంతా ఇది వరకు దేశానికి యుద్ధాలు ఎలా జరిగేవంటే దేశం హద్దులు పెంచుకోవటానికి జరిగేవి, ఆక్రమించడానికి వేరే దేశాన్ని. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఎకనామిక్స్. మన మార్కెట్లు వాళ్ళకి కావాలి, వాళ్ళ మార్కెట్ వీళ్ళకి కావాలి. ముందు యుద్ధపాతిగా ఏరోప్లేన్స్ అన్ని అమ్మేసేసి వారికి కావాల్సినవన్నీ అమ్మేసేసి వాళ్ళ ఎకానమీ బలపరుచుకుంటున్నారు ఎవడికోవాడు. అట్లా చైనా వాడు మనకి పెన్నులు అమ్మేవాడు పాతకాలంలో. అట్లా చైనాకి ఇండియా పెద్ద మార్కెట్, పాపులేషన్ ఎక్కువ కనుక అందరికీ మార్కెట్ కావాలి. ఎకనామిక్ వార్ అయిపోయింది. ఇప్పుడు వార్ అంతా ఎకనామిక్స్ మీద ఉంది. తర్వాత యుక్రెయిన్కి, యుఎస్ఐకి ఆ చుట్టుపక్కల సముద్ర తీరం కావాలి, వాళ్ళ కమర్షియల్ షిప్పులు అవి నడవడానికి పోర్టులు కావాలి. అది ఇవ్వడు వాడు రష్యా వాడు, అసలుగా తగదు అది. ఈ రష్యా చైనా ఇదివరకు కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు కొట్టుకోవట్లా, వాళ్ళు బోర్డర్ కోసం కొట్టుకోవట్లా. రష్యా చైనా ఇండియా వాళ్ళు బోర్డర్స్ కోసం కొట్టుకోవట్లా. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో మతపరంగా కొన్నాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు కూడా కలిసిపోతారు రేపో మాపో. అదే ఇబ్బంది లేదు అసలు. ఇప్పుడు యాక్చువల్గా బోర్డర్స్ కోసం కొట్టుకోవట్లేదు, ఎకనామిక్ వార్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇక్కడ ఈ డీప్ స్టేట్ అనేసరికి సెంట్రల్ ఇంటెలిజెన్స్, అమెరికాలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ మనకున్నట్టే. వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ గా ఒక ఎనిమిని తయారు చేసి, ఒక గ్రూప్ అని తయారు చేసి అన్ని కంట్రీస్ లో, ఒక ఇండియానే కదా అన్ని కంట్రీస్ లో మాలమూలకి తిరిగి విలేజెస్ కూడా తిరిగేసి అపోజిషన్ వాళ్ళని పట్టుకుంటారు, ఆఫీసుల్లో బ్యూరోక్రాట్స్ ని పట్టుకుంటారు. ఇవన్నీ మీకు న్యూస్ లో వస్తున్నాయి. రేపు డీప్ స్టేట్ అంటే కొత్తగా తెలిసిపోతుంది. అందులో యాక్టివిటీస్ ఏమిటంటే అందరినీ పట్టుకొని ఆఫీసుల్లో బ్యూరోక్రాట్స్ ని పట్టుకుంటారు, ఓడిపోయిన పొలిటీషియన్స్ ని పట్టుకుంటారు, అపోజిషన్ పొలిటీషియన్స్ పట్టుకుంటారు. ఈ రకరకాలుగా అందరినీ వాళ్ళకి చిన్న చిన్న పెట్టేసి ఒక గ్రూప్ అని తయారు చేస్తుంటారు. వాళ్ళ నుంచి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసి అవి చేసి రకాలుగా వాళ్ళని పెద్ద క్రిమినల్స్ గా చేసి అగైనెస్ట్ ది స్టేట్ చేసి రూలింగ్ పార్టీలో ఎవరుంటే వాళ్ళని, వాడు ఎక్స్ ఉన్నాడా వై ఉన్నాడా లేదు, రూలింగ్ పార్టీ వాడిని దింపేసి అమెరికా ఆధిపత్యం కావాలి. ఆధిపత్య లక్షణం ఏంటంటే వాడు బిగ్ బ్రదర్షిప్, వాడిది మరలికి మొత్తం నేనే బిగ్ బ్రదర్ అంటాడు వాడు. అది ఇప్పుడు ఒప్పుకోవటంలా రష్యా చైనా. దానికి తోడు మోడీ కలిపి ఇవన్నీ కలిపేశాడు వీళ్ళందరూ. నేను అది పెద్ద వార్ ఇప్పుడు అసలు జరుగుతున్న వార్ అది. మన ప్రమాదాలకు వస్తాయి. ఇది వరకు ప్రమాదాలు ఎప్పుడు టెక్నికల్ డిఫికల్టీస్ మీద జరిగేవి. ఇప్పుడు నేను పొద్దు నుంచి రికార్డు చూసా, ప్రమాదాలు తగ్గిపోతున్నాయి. ఏరోప్లేన్ ప్రమాదాలు స్టాటిస్టిక్స్ ఇస్తే మీరు వికీపీడియాలో ఏరోప్లేన్ తగ్గాయి, రైల్వే తగ్గాయి, రోడ్ సైడ్ తగ్గాయి. అప్పుడు ప్రమాదాలు టెక్నికల్ డిఫికల్టీస్ ఉండేవి,
అది కాక స్థల దోషాలు ఉండేవి. మా డ్రైవర్స్ చేత కాకో లేకపోతే రూట్ తెలియకో రైల్వే వాళ్ళకి తెలియకో ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేశాడు మానవుడు, క్వశ్చన్ లేదు. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కూడా వాళ్ళు అలర్ట్ చేశారు, పట్టుకున్నారు, అది కూడా చేశారు. ఇండియాలో అన్ని బాగానే ఉన్నాయి ఎఫిషియెంట్ గా. ఇప్పుడు వారు జరుగుతున్నది ఎకనామిక్ వారు బిట్వీన్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ అన్నమాట. అసురులకి జరుగుతోంది. ఇప్పుడు ఎవరు సురులు ఎవరు అసురులు తెలియదు. నేను సూర్యుడిని అనుకుంటా, మీరు నన్ను అసురులు అంటారు, అంతే తేడా. ఎవడో తెలియదు, బ్లాక్ ఎవడో తెలియదు, వైట్ ఎవడో తెలియదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా అది. దీనికి అంత కాలం మారిపోతోంది. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు రావాల్సిందే, అందరూ శ్రీకృష్ణులు అవ్వాల్సిందే ఒకనాడు, అంత తప్ప ఏమీ లేదు. అయితే గ్రహాలు చూపిస్తున్నాయి. సత్యదేవ్ గారు కాచి పడిపోశారు, వారిది చదివితే చాలు మనం. అంటే అందరూ బాగా చెప్పారు, అందులో నేనేం మాట్లాడలేదు. అది అందుకే పోటల్ లాటు కాలం కూడా లేదు, ఇప్పుడు సమయం కాదు. ఇంకా ఈ డీప్ స్టేట్ అనేది తయారు చేసి పాడు చేస్తుంది, ప్రతి దేశాన్ని పాడు చేస్తుంది, ప్రెస్ని పాడు చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ప్రెస్ లో జడ్జి గారి ఇంట్లో కోట్ల రూపాయలు దొరికింది, అవుట్ హౌస్ లో తగలబెట్టారు, వైర్ అయ్యారు అని రోజు న్యూస్ వచ్చేది. ఆ న్యూస్ ఇప్పుడు ఏమైంది? వైస్ ప్రెసిడెంట్ ధనకర్ రిజైన్ చేసిన నుంచి ఆ న్యూస్ పోయింది. మీరు చూడండి, ఎందుకు రావట్లేదు? మళ్ళా అది క్లోజ్ చేశారా? కేసు క్లోజ్ చేశారా? ఎవరిని పనిష్ చేశారు? డబ్బులు దొరికాయా? క్రిమినల్ దొరికాడా? అది రాదు అందులో. మళ్ళీ ఎప్పుడో ఎవరి మీద కోపం వస్తే అది బయటకు వస్తుంది. మరి ఏమైపోయాడు? ఆ జడ్జిని రిజైన్ చేయమంటే నేను చేయని పంపన్నాడు, వాడు ఏమన్నా చేసుకోండి అన్నాడు. మరి అది ప్రెస్ ఏమైపోయింది ఇవాళ. అందుకని ఇవాళ వచ్చిన న్యూస్ కంటిన్యూటీ ఉండదు ప్రెస్కే లేదు. ఒకనాడు ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్ అని, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఫోర్త్ ఎస్టేట్ అని ఫ్రీడమ్ చాలా ఇచ్చారు. ఇప్పుడు అది ఫోర్త్ ఎస్టేట్, ఫిఫ్త్ కాలం నక్సల్స్ అనమాట. ఆ నక్సల్స్ ఆనాడు సిద్ధాంతపరంగా ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ లో సిద్ధాంతపరంగా పాజిటివ్ గా ఉన్నవాళ్ళు, కమ్యూనిస్ట్ లో నెగిటివ్ గా ఉన్నవాళ్ళు నక్సల్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ నక్సల్స్ అన్ని వయసు మీరిపోయి సరెండర్ అయిపోయారు. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ తయారయ్యారు, ఈ డీప్ స్టేట్ తో తయారవుతున్నారు వాళ్ళు. అది సమయం కాదు, ఇంకా క్షమించాలి. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇవే ఈ థాట్స్ రావాలి మనకు, వస్తేనే బయట చదవాలి. ఇప్పుడు కేవలం గ్రహాలు పట్టుకుని ఉంటే 9 గ్రహాలతో ఎనీథింగ్ కెన్ బి ప్రూవ్డ్. ఈ గ్రహాలు అన్ని చేస్తున్నాయని కాదు, శని దోషాలు అంటే నకరకల దగ్గర రెగ్యులర్ అయ్యే విషయాలే. అయినా వాడు రింగ్ రోడ్డు కొన్ని తగ్గాయి. కానీ మొన్న హరికృష్ణ అక్కడే యాక్సిడెంట్ లో పోయాడు ఆ ఏరియాలోనే. ఇట్లా చాలా ఉన్నాయి స్థల దోషాలు చెప్తే. మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు బాగుపడి చేశారు దాన్ని, అది టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అంటారు, అది ఇప్పుడు బాగు చేశారు. అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇదొకటి చదివాను, అన్ని ఇప్పుడు మానేశాను. ఓకే సార్, సమయం లేదు, క్షమించాలి. ఓకే సార్, ధన్యవాదాలు అందరికీ. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు రేజ్డ్ హ్యాండ్ అని ఉంది. శ్రీనివాసరావు గారు ఏంటి కాకినాడ? అవును సార్, నమస్తే అండి. శ్రీ గురుభ్యమ. గురువులందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే డాక్టర్ లలిత గారు ఒక చిన్న కథ చెప్పారు, దాని గురించి 2 నిమిషాలు మాట్లాడుతాను, ఎక్కువ కాకుండా. డాక్టర్ కమలాకర్ శర్మ గారు మా క్లాస్ అయిన తర్వాత ఒకసారి మన గురువు గారు సివి సుబ్రహ్మణ్యం గారు మా క్లాస్కి వచ్చారండి. వచ్చినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చాయన్నమాట. సాధారణంగా మన పేపర్లో సామూహిక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి, దాని గురించి ఏమిటంటే అప్పుడు ఆయన ఇప్పుడు లలిత గారు చెప్పినటువంటి విధానాన్ని చెప్పారు, ఆ కథని. ఇది 2004లో వచ్చిందండి, మహారాష్ట్రలో జరిగిందని చెప్పారు గురువు గారు. అలహాబాద్లో జరిగిందండి, బస్సులో వెళ్తుంటుంటే వాళ్ళకి ఈ విధంగా జరిగిందని చెప్పారనమాట. అది లలిత గారు ఒకసారి గుర్తు చేసినందుకు చాలా సంతోషం అండి. అయితే ఒక చెట్టు ఉంటే చెట్టుని ముట్టుకొని రమ్మని అందరూ పంపిస్తూ ఉంటారు అనమాట, ఆ బస్సులో 50 మందిని కూడా. ఆ చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో విషయం చెప్పారు గురుగారు, అది ఎవరికైనా వాయువు జలంతో కలిసినప్పుడే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని చెప్పి గురువుగారు సి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగిందండి, సివి గారు. అది వాళ్ళలో కూడా ఆ జాతరీత్యా ఆ యొక్క దశ కానీ అంతదశ జరుగుతున్నప్పుడు మాత్రం ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయండి. బస్సు బయలుదేరినప్పుడు కూడా ఆ లగ్నంలో వాళ్ళందరూ ఉంటేనే అది జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్పారండి. అప్పుడు ఆ విషయాన్ని ఒకసారి చెబుదా అని చెప్పి నేను హ్యాండ్ రైట్ చేయడం జరిగిందండి. అంతే తప్ప అంతకంటే ఏం కాదు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం చేస్తూ సెలవు.
యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః త్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ కూడా నమస్కారం. వాటి అంశం ఆలోచించదగింది అయినప్పటికీ కూడా మరొక కోణాల్లో కూడా మళ్ళీ చూద్దామని అనిపిస్తుంది. నిజానికి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా సిఎస్ రావు గారి వరకు చెప్పినటువంటి ప్రతి అంశము కూడా మళ్ళీ పరిశీలించదగినటువంటి అంశం. రాజలక్ష్మి గారు కూడా చాలా విశేషంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు. గతం నుంచి మనకు ఉన్నటువంటి అంశాల్లో పూర్వచక్ర స్థిత రాశి శని ఫలితంలో క్లియర్ గానే మనకు మీనే చోత్తర దేశజాన్ అని చెప్పేసి చెప్పినటువంటి మాట ఉంది. ఉత్తర దేశం లోపల మీనంలో శని ఉండటం వల్ల ఉత్తర దేశాల లోపల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి అని మనకు పూర్వచక్ర ఫలితాలు చెప్పడం జరిగింది. కన్యం ఉంటే ఆంధ్ర పోతుంది అని గతంలో మాట్లాడుకున్నాం మనం. మీన రాశిలో ఉంటున్నప్పుడు ఉత్తర దేశాల్లో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుందని. కానీ ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్తే ఇప్పుడు పంచభూతాల గురించినటువంటి చర్చ కూడా బాగా చేశారు వాళ్ళు. అసలు ఒక దేశమైనా ఒక ప్రాంతమైనా అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల మనసు లోపలనైనా ఒక బలం తగ్గినప్పుడు ఏదో రూపంలో సమస్యలు ఏర్పడుతుంటాయి అనేది నిజం. మన శరీరంలో బలం తగ్గితే ఏ భాగంలో బలం తగ్గితే ఆ భాగానికి సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగానే ఒక ప్రాంతంలో ఒక బలం తగ్గితే ఆ ప్రాంతానికి సంబంధించినవి వస్తాయి. అంటే యూనివర్స్ అంటే అక్కడెక్కడో ఉంటుందని కాదండి, మనం అందరం కలిస్తే యూనివర్స్. కారణం ఏంటంటే మనందరిలో కూడా యూనివర్స్ భావాలే ఉంటాయి. యూనివర్స్ లో ఉండేటటువంటి శక్తి మనలో పంచభూతాల ద్వారా అంటే మనసు ద్వారా బయటికి వచ్చేసి ఈ శరీర ద్వారా పనులు చేస్తూ ఉంటుంది. విశ్వం ఆపరేట్ చేసే విధానం అంతా పంచభూతాల ద్వారా భూమి మీద ఉండేటటువంటి వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఒక మనిషిని అన్వయం చేసుకుంటూ ఒక యూనివర్స్ అన్వయం చేసేటట్టయితే ఏ భాగంలో ఈ బలహీనమైనటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయో అక్కడ ఈ ఎఫెక్ట్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించాల్సిందంతా ఏంటంటే త్రూ ప్లానెట్స్ ఆ మూల శక్తి ఎక్కడెక్కడ తగ్గుతుంది అనేటటువంటిది గమనించడం కోసం మనం కొంత శాస్త్రరీత్యా వెళ్తున్నాం. ఈ ప్లానెట్స్ ద్వారా మన శరీరం లోపల అన్వయం చేసుకుంటే శరీర భాగాలకు లేదా మనోభాగాలకు సంబంధించిన లోపాలు చూసినట్టుగానే ఇదే ప్లానెట్స్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలో చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే పరిహార మార్గాలు వైపు వెళ్తాయి. ఎందుకంటే మళ్ళీ దానికి ఇవి ఏవి చెప్పుకుంటూ మనం వెళ్ళక్కర్లేదు. ఎట్లాగైనా కానీ ఆ గ్రహం అక్కడ ఉంటే ఈ పార్ట్ దెబ్బతింటుందని ఈ శరీరానికి చెప్పినట్టుగానే ఒక శనో ఒక కుజుడో ఒక రాహువో ఉండేటట్టయితే ఈ భాగంలో ఈ ప్రాంతంలో దెబ్బతింటుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉండటం సహజం. అయితే అక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఇంతమంది ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇవాళకి జరిగినటువంటి పరిశోధన ఎంతవరకు అంటే పూర్వం చెప్పినటువంటి వాళ్ళేం బ్రహ్మాండంగా చెప్పేసి వదిలిపెట్టేశారు. ఇవాటికి జరిగిన పరిశోధన ఎందుకంటే పరిశోధన అయిపోయిన తర్వాత ప్రదేశాన్ని వ్యవహారాన్ని సూచన చేయగలుగుతున్నాం తప్ప ఇది అయ్యి ఉంటుందని విశ్లేషణ చేస్తున్నాం. కానీ అడ్వాన్స్ గా కొన్ని చెప్పకూడదని గవర్నమెంట్ చెప్తుంది, కొన్ని చెప్దామన్నప్పటికీ కూడా మనం చెప్పిన ప్రదేశం లోపల స్పష్టంగా జరగకపోతే రేపొద్దున సమస్యలు అవుతాయి. అందుకని ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉండాలి, ఏమంటారు స్టాటిస్టిక్స్ ఉండాలి మన దగ్గర పరిపూర్ణంగా ఉంటే తప్ప ఇటువంటి విషయాలు చెప్పడానికి లేదు. అందుకని మళ్ళీ ఆలోచన చేస్తే కనిపించేది ఏంటంటే మనవాడు చెప్పింది పరిహార మార్గాలు. ఇటువంటి గ్రహాల దోషాలు ఉంటున్న సందర్భంలో శరీరానికి మామూలుగా దశలు బాగాలేనప్పుడు నాయన నువ్వు ఇది చేసుకోరా అది చేసుకోరా నాయన అని చెప్పినట్టుగానే దేశ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగాలేనప్పుడు కూడా రాజు కానీ రాష్ట్రం కానీ లేదా కనీసం వ్యక్తి కానీ ఒక సంస్థలు కానీ గ్రూప్స్ కానీ చేయాల్సిన పని ఏమిటి అని చెప్పేసానంటే ఈ ప్రాంతంలో ఇటువంటి దోషాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దోషాల నివారణ కోసం చేసేటటువంటివి మీరు చేయండి. అంటే దీనివల్ల బలపడేది ఏమిటంటే యూనివర్సల్ ఎనర్జీకి మనం ఇంకొంచెం ఎనర్జీని తోడు చేస్తాం. అది ఎట్లా తోడు చేయడం అంటే నువ్వు బలోపేతం చేసుకోవడమే ఫస్ట్. యూనివర్సల్ ఎనర్జీని బలోపేతం చేయడం అనేది చెప్పంటే అక్కడెక్కడికో పోయి మనం చేయక్కర్లేదు. ఫస్ట్ ఈ ఉండేటటువంటి ఆ ప్రాంతపు ప్రజలందరూ కూడా తమను తాము మానసికంగా బలోపేతం చేసుకుంటే ఆటోమేటిక్గా యూనివర్స్ బలపడ్డట్టే.
తమను తాము బలహీనపరుచుకుంటూ భయపడటం మొదలు పెడితే అది ఆటోమేటిక్ గా మనల్ని ఇబ్బంది పెట్టినట్టే. అందుకే మనకు వచ్చినటువంటి పూజ, జపం, స్తోత్రం, ధ్యానం ఇవన్నీ కూడా వచ్చి, అయితే మనవాడు చేసే విధానం ఏంటంటే అయ్యో అది ఏదో వస్తుంది కాబట్టి భయంతో చేస్తున్నారు. అది కాదు, మనలో శక్తి పెంచుకోవడం కోసం చేయాలి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక సైనికుడికి ఇచ్చేటప్పుడు అవతల వాడిని కొట్టి పారేస్తాననే ధైర్యంతో ఎట్లాగైతే వాడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడో అంతే ధైర్యంతో మనం కూడా ఇది నేను సాధిస్తాను అనుకునేగలిగేటటువంటి భావంతో చేసేటటువంటి జపము, దానము ఇవన్నీ కూడా మనలో శక్తిని పెంచుతాయి. మనందరిలో పెంచేటటువంటి ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి వల్ల ఆటోమేటిక్ గా మన మీద పడబోయే ప్రభావం తగ్గిపోతుంది. అస్సలు పడదని నేను చెప్పడం లేదే, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కాబట్టి ఇంతదయ్యేది ఇంతదయ్యి ఊరుకుంటుంది, దానికి అడ్వాన్స్ గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు కదా, అక్కడెక్కడో జరగబోయేటటువంటిది మన దగ్గర పూజలు ఉన్నాయి కాబట్టి పెద్దగా వాడు ప్లాన్ చేయబోయేది కూడా మన దగ్గర ఏదో ఆటోమేటిక్ గా అది ఫీల్ ఇబ్బంది పడినట్టుగా ఆ మాత్రం కూడా జరగనంతగా మన దగ్గర శక్తి పెరగాలి. ఆ శక్తి పెంచుకోవడానికి మనలో పాజిటివిటీ పెరగాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, చేసే పూజల లోపల ఆనంద స్థితి పెరగాలి. ఇంకోటి, గతంలో ప్రతి రాజు కూడా చేసినటువంటి పని ఏంటంటే హోమాది కార్యక్రమాలు అత్యధికంగా చేసేవాడు. ఈ హోమాలు ఊరికి ప్రతి వర్షాకాలంలో కానీ ఇతర కాలంలో కానీ ఊరికి 4 వైపులా హోమకుండాలు ఏర్పాటు చేసిన విధానం వర్షం కోసం ఉన్నట్టుగానే రాజుగారు తప్పనిసరిగా ఒక సంవత్సరంలో ఇవి చెయ్యాలని ఒక సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారంగా కనుక అవి చేసుకుంటూ వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా ఆ రాజ్యము, రాజు వ్యవహారం అంతా కూడా బాగున్నట్టుగానే మన దగ్గర కూడా కనీసం ఇప్పుడు రాజులు వినొచ్చు, వినకపోవచ్చు, వాళ్ళ లోపల అనేక రకాలైన వర్గాల వాళ్ళు వాళ్ళను ఇట్లా చేస్తారా అట్లా చేస్తారనే విజ్ఞాన అజ్ఞానవాదులు అందరూ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరినీ మనం చెప్పగలుగుకున్నా మన వరకు మనమైనా కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకు అవకాశం కలిగిన చోట్ల లోపల చేసుకుంటూ కనుక వెళ్ళేటట్టయితే ప్రాంతం బలోపేతం కావాలి, వ్యక్తి బలోపేతం కావాలి. అట్లా బలోపేతం అయ్యేటువంటి స్థితికి ఎవరికి వాళ్ళం. అది అందులో నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, ఇప్పుడు 100 మంది కనపడుతున్నారు దీంట్లో, ఈ 100 మంది వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చిన సందర్భాల్లో వాళ్ళు గనక వాళ్ళ పక్క వాళ్ళకి నాయనా ఈ జపం చేసుకో, నీ వల్ల దీనికి శక్తి కలుగుతుంది, మీ ఇంట్లో వాళ్ళు ఈ పని చేయండి, మీకు శక్తి లేకుంటే ఈ పక్క వాళ్ళకి అందరికీ కూడా శక్తి అని మొదలు పెడితే ప్రతి వాళ్ళ హృదయాల లోపల కూడా ఎనర్జీ కనుక పెరిగేటట్టయితే ఆటోమేటిక్ గా జరిగేటటువంటిది విశ్వశాంతి అనే పదం ఉంటుంది. వాళ్ళ సత్యసాయి బాబా జన్మదినోత్సవం కూడా ఆయన కోరుకుంటుంది కూడా అదే. కాబట్టి వారి దివ్య చరణాలకు ఒకసారి మనం అందరం నమస్కారం చేసుకుంటూ ఈ రకమైన విశ్వశాంతికి మనం అందరం కూడా కృషి చేయాలంటే మనని మనం బలోపేతం చేసుకుందాం. ఈ పరిశోధనలు ఒకవైపు ఎట్లాగో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ మాట్లాడిన వాళ్ళంతా అద్భుతంగా చాలా కృషి చేసి చెప్పినటువంటి వాళ్ళు, మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా చెప్పినటువంటి వాళ్ళు, ఆ కృషికి అందరికీ కూడా మనం నమస్కరిస్తూనే వ్యక్తి శక్తిగా మారాలి, మానవుడు మహనీయుడు కావాలి, మనిషి మనీషి కావాలంటే దైవం యొక్క తోడు కావాలంటే శక్తితోని మనసు చేరుకోవాలి. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా మన మనస్సును నిరంతరం కూడా పుష్పంతో ఉండేటటువంటి శక్తితో కలిపి పెట్టుకోవాలి. ఆ శక్తితోని, ఆ సూర్యుడితోని మనసును తదేకంగా ధ్యానం చేసేటటువంటి విధానం ఎప్పుడైతే వస్తుందో ఈ లోకంలో మన ప్రాంతంలో ఈ లోపాలు తగ్గుతాయని చెప్పేసి భావన చేద్దాం. ఆ మార్గంలో మనల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఈ జ్యోతిర్వాణి ఆ విధంగా అందరినీ తీసుకెళ్ళగలిగితే సోమనాథ శాస్త్రి గారి కృషికి మనం అందరం కూడా జోహార్లు అర్పించవచ్చు. వారికి నమస్కారం తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి, సెలవు, నమస్కారం. గురువు గారికి ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం గురువు గారు.